పేరు ప్రశాంత్ ఫ్రమ్ వర్ధిని మేడం సైడ్ నుంచి. 21 డేస్ హోపోనోపోనో క్లాసెస్‌లో ఎన్నో రిజల్ట్స్ వచ్చాయి ఇప్పటివరకు కూడా. ఎంతో మంది అద్భుతమైన రిజల్ట్స్‌ని పొందారు. సో, అందులో భాగంగానే ఇక్కడ మనకు బ్యూటిఫుల్ సోల్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క రిజల్ట్స్‌ని మనతో షేర్ చేసుకోవడానికొచ్చారు. వాళ్ళు ఈ హోపోనోపోనో క్లాసెస్‌లో ఎలా వాళ్ళు అంటే ఎటువంటి ప్రాసెస్‌ని వాళ్ళు అవలంబించారు? అంటే వాళ్ళ జీవితంలో ఎటువంటి అద్భుతాలను వాళ్ళు సృష్టించగలిగారు? వాళ్ళ యొక్క ఎమోషనల్ లైఫ్‌లో ఎటువంటి విజయాలను వాళ్ళు సాధించారనే అంశాలపైన వాళ్ళు ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకొచ్చారు. సో, వాళ్ళందరినీ కూడా ఈరోజు మనము కల్పన గారిని గాని అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆహ్, లక్ష్మీ రమేష్ గారిని గాని, శ్రీలత గారిని గాని వారి యొక్క అనుభవాలను మనం ఈరోజు అడిగి తెలుసుకుందాము. సో, ముందుగా ఆహ్, కల్పన గారు. నేనేనా? సార్‌ని యాహ్! అడుగుతాను. యాహ్! యెస్ మ్యామ్. యెస్. థాంక్ యెస్. యూ సో మచ్ యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలుస్తూనే వచ్చినందుకు అండ్ హార్టీ వెల్కమ్ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ హర్షిత అండ్ ప్రశాంత్ అండ్ వర్ధిని మ్యామ్. యాహ్! నేను చాలా ఎక్కువ కృతజ్ఞత చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షిత అండ్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు మెయిన్. యాహ్! మీరు నా కాల్ రిసీవ్ చేసుకోకపోవడం వల్లే నేను కనెక్ట్ అయ్యాను. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను యూట్యూబ్‌లో ఫస్ట్ యూట్యూబ్‌లో నేను మేడం మామూలుగా నేను ఇక్కడ డ్యూటీ చేసి కొంచెం రిలాక్సేషన్ కోసం యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే మేడం వర్ధిని గారి యూట్యూబ్ ఛానల్ చూశాను. నేను చాలా ఛానల్స్ చూస్తూ ఉండేదాన్ని. కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ మేడం ఆ స్మైల్‌కి నేను ఎవరో ఈ మేడం చూస్తే ఎవరో జపాన్ అమ్మాయిలాగుంది. ఏం మాట్లాడుతుందో అనేసి ఒకసారి ఆన్ చేశానన్నమాట. ఆన్ చేస్తే అప్పుడు తెలిసింది మేడం హైదరాబాదీ అని. తను డీటెయిల్స్ మొత్తం యూట్యూబ్ ఛానెల్‌లో కింద ఇచ్చింది చూశాను. నాకు ఒక హోప్ ఉండేది. నేను ఎలాగైనా సరే నేను ఇలాంటి వాటిల్లో జాయిన్ అవ్వాలి, చూడాలి. వాళ్ళు ఏం చెప్తారు? అంటే మామూలుగా వాళ్ళు ఇచ్చే టిప్స్, ట్రోల్స్ అన్నీ చాలా పాటించాను. నేను మేడంను అది చూసిన తర్వాత మేడం ఒక చిన్న టెక్నిక్ చెప్పారు. అది ఒక సముద్రం దగ్గర నిలబడి మేడము హ్యాండ్స్ ఇలా పెట్టుకునేసి తర్వాత మీరు ఏది తలుచుకుంటున్నారో అది చేసుకున్న తర్వాత మీ ఐస్ ఓపెన్ చేసి ఒక 10 వాటికి కృతజ్ఞత చెప్పుకోండి అని చెప్పారు కదా! దాన్ని చాలా బాగా ఇన్‌స్పైర్ అయ్యాను నేను. ట్రై చేశాను. 2 డేస్ ట్రై చేశాను. నిజంగానే నేను ఏదనుకున్నానో అది అలాగే ఇలా వచ్చి నా ముందు నిలబడినట్లు జరిగింది. యెస్. వావ్! యెస్. దాంతో ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు ఈ హోపోనోపోనో పైన. చాలా అసలు తర్వాత నెక్స్ట్ నా హెయిర్ గ్రోత్ పెంచుకోగలిగాను. మెయిన్ నాకు హెయిర్ అంటే చాలా ఇష్టము. హెయిర్ గ్రోత్ పెంచుకోగలిగాను. నేను ట్రై చేశాను. ఫస్ట్ నా హెయిర్ పైన నేను ట్రై చేశానన్నమాట. తర్వాత నేను మేడం కాంటాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా అని టెలిగ్రామ్ ఓపెన్ చేశాను. టెలిగ్రామ్ ఉంది అని చెప్పారు కదా మేడం యూట్యూబ్‌లో. టెలిగ్రామ్ యెస్. ఓపెన్ చేసి టెలిగ్రామ్‌లోకి వెళ్ళాను. టెలిగ్రామ్‌లో నేను యాడ్ అయిన తర్వాత నేను ఎలాగైనా ఒకసారి వీళ్ళతో ఎలా మాట్లాడాలి? ఎలా నేను కాంటాక్ట్ అవ్వాలి అనేసి ట్రై చేశాను. ప్రశాంత్ గారి ఛానెల్‌లోకి వెళ్లి నేను ట్రై చేశాను. కానీ ప్రశాంత్ గారు బిజీ వల్ల నాకు రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకుంటే ఎందుకు వీళ్ళు ఇచ్చి కూడా రిప్లై ఇవ్వలేదే అనుకున్నా కానీ, తర్వాత ఎలాగైనా సరే జాయిన్ అవ్వాలి. నాకు ఆహ్, ఫోన్‌పే ఉంది కానీ నేను ఎవరికంటే వాళ్ళకి అలా పంపించలేదు. ట్రై చేయలేదు. ఆ తర్వాత నా మేనకోడలికి నేను పంపించాను. మనీ పంపించి "నువ్వు సెండ్ చేసి నాకు పంపించు" అని చెప్పి తనకు పంపించి తన ద్వారా నేను ట్రై చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వగానే నన్ను గ్రూప్‌లో యాడ్ చేసి మేడం ఆహ్, చెప్పింది. తర్వాత గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత నేను ఆ గ్రూప్‌లో నుంచి హర్షిత నంబర్ క్యాచ్ చేశాను. మేడం నంబర్ క్యాచ్ చేశాను. మేడంకి కాల్ చేశాను. మేడం మీటింగ్‌లో ఉండడం వల్ల సార్ మాట్లాడాడు. మేడం వాళ్ళ హస్బెండ్ మాట్లాడారు. చాలా అసలు ఎంత రెస్పెక్ట్‌గా మాట్లాడారంటే అంత బాగా మాట్లాడారు సారు. ఆ తర్వాత నేను "ఏం కావాలో చెప్పమ్మా నేను చెప్తాను మేడం కంటే సార్ నేను ఇలా ఒక ల్యాండ్ విషయంలో నేను మేడంను సజెషన్ అడగాలనుకుంటున్నాను. దాన్ని ఎలా చేసుకోవాలో అడగాలనుకుంటున్నాను" అంటే "ఖచ్చితంగా చెప్తానమ్మా" అని చెప్పారు. వెంటనే మేడం క్లాస్ అయిపోగానే నాకు రిప్లై ఇచ్చింది. అస్సలు నేను అసలు నాకు ఫస్ట్ మిరాకిల్ అంటే అదే అనిపించేసింది నాకు. ఇంత ఈజీగా, ఇంత బిజీ వర్క్‌లో కూడా మేడం నాకు రెస్పాండ్ అయింది అనేసి.
ఆ వాయిస్ కూడా నా దగ్గర ఉంది. నేను నైట్ నైట్ కూడా చూసుకుంటాను. ఎందుకంటే అది ఒక ఆశీర్వాదం లాగా నాకు పనిచేస్తుంది. ప్రతి నైట్ నేను ఆ వాయిస్ వింటాను. తర్వాత నాకు మేడం చెప్పిన తర్వాత నేను నవంబర్ క్లాసెస్ లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారి మనీ అండ్ కెరీర్ లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు చక్రాస్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు బ్యూటీ క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఇంకా ఒకటి డిస్కషన్ లో ఉన్నాను. నిజంగానే ఎప్పటికీ కంటిన్యూగా నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నాకు నిజంగా లైఫ్ మా అమ్మ తర్వాత అమ్మలా నాకు లైఫ్ ఇచ్చింది అనుకుంటున్నాను. 5 years మా అమ్మ ప్రిపేర్ అయ్యాను. ఈ 2 years లో అంటే లాస్ట్ ఇయర్ మేడం తో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికి నా మైండ్ సెట్ పూర్తిగా మా మమ్మీని మర్చిపోయేలా చేసేసింది మేడం. ఎస్, నేను ల్యాండ్ విషయంలో నేను ఆ మేడం ను కనెక్ట్ అయ్యాను కదా, అది ల్యాండ్ కూడా సక్సెస్ అయింది. మళ్ళీ మా అమ్మ మా నాన్నకి మేము ఇల్లు కట్టించాలనుకున్నాము, మా అక్క నేను. అది కూడా స్టార్ట్ చేసాము. ఇప్పుడు వెళ్తాను ఇండియాకు, నెక్స్ట్ మంత్ వెళ్తాను ఇండియాకు 10 days ట్రిప్. మేడం అడిగాను తప్పకుండా వెళ్ళిరా అనింది. వెళ్తాను, చూస్తాను అక్కడ. నేను అది కూడా షేర్ చేసుకుంటాను మీతో చక్కగా. ప్రతి ఒక్కటి మేడం చెప్పేది చేసేదానికంటే మేడం చెప్పడంలో నేను వింటుంటేనే నాకు అన్ని జరిగిపోతున్నాయి. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది మేడం. నిజంగానే చాలా చక్కగా. ఎవ్వరు కానీ మెయిన్ మేడం నవ్వులోనే మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. అంత నవ్వుతూ ఎవ్వరు చెప్పరు. చాలా యూట్యూబ్ లో ఎంత మందినైనా మనం ఒకవేళ మీకు ఒక క్వశ్చన్ అడిగితే, అంటే లైక్ హోపోనోపోనో ముందుకి తర్వాతకి ఒక సింపుల్ గా డిఫరెన్షియేట్ చేయమంటే ఎలా చేస్తారు? కొన్ని ఫ్యూ వర్డ్స్ లో చెప్పండి. అంతకు ముందు నేను చాలా డిప్రెషన్ లో ఉన్నానమ్మా. చాలా అంటే చాలా. నేను అసలు ఈ 4 months 6 months లోనే నేను పొందిన రిజల్ట్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నేను ఒక 8 years నుంచి 20,000 ఓన్లీ ఇంట్రెస్ట్ 20,000 ఇక్కడ పే చేస్తున్నా. ఇక్కడ కువైట్ లో నేను మాత్రమే 20,000 పే చేస్తుంటే ఈ 2 months లో మొత్తం క్లియర్ అయిపోయింది. ఓన్లీ ఇంట్రెస్ట్ 20,000 మొత్తం క్లియర్ అయిపోయింది. నేను లాస్ట్ డే మన క్లాస్ లో చక్రాస్ క్లాస్ లో చూపించాను. 750 KD ఇక్కడ అంటే 2 lakhs లాస్ట్ పేమెంట్. అది విత్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాను. కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఎస్, నేను నాకు మెయిన్ అదే. మా మమ్మీ డెడ్ 5 years ముందు బ్యాక్ ఎక్స్పైర్ అయినప్పుడు నేను చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయి, నేను చాలా అమౌంట్ నేను ఫ్రెండ్స్ కానీ ఇలా నేను హెల్పింగ్ నేచర్ తో నేను అంత పోగొట్టుకున్నాను. కానీ మొత్తం నాకు ఇంత బాగా వర్ధిని మేడం ద్వారా నాకు యూనివర్స్ ఇంత బాగా ఇస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అంత అసలు ఈ హోపోనోపోనో నాకు ఎలా కనెక్ట్ అయిందంటే, నేను ఈ అప్పుల బాధ నుంచి తప్పుకోవడానికేమో అనిపించింది. నేను ఇంతకు ముందు నాకు ఇంత పెయిన్ ఎప్పుడు లేదమ్మా. అంత పెయిన్ ని నాకు 6 months లో క్లియర్ చేసేసింది మొత్తం ఈ హోపోనోపోనో. నైస్ మ్యామ్. సో హోపోనోపోనో ఇప్పుడు పడుకునేటప్పుడు లేసినప్పుడు డే మొత్తం నేను ఎంత బిజీ వర్క్ లో ఉన్నా కూడా, కస్టమర్లతో ఉన్నా కూడా సరే, నేను హోపోనోపోనో చేస్తూనే ఉంటాను. సో ఒక్క క్షణం రిజల్ట్స్ ని పక్కన పెడితే, మీ రోజు ఒక వారి కార్యక్రమంలో ఎలా చేస్తున్నారు? ఏంటి ఈ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఎలా వస్తున్నాయి రిజల్ట్స్? ఏమేం పాటిస్తున్నారు? మీ ఆలోచన విధానం ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అదొకసారి చెప్పండి. చాలా బాగుంది మా. నేను ఎవరిని జడ్జి చేయను. ఎవరి మాటలు ఇప్పుడు అంతకుముందు అయితే ఫ్రెండ్స్ తో కూర్చొని వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళకి ఇలా జరిగిందా అని చెప్పుకునే వాళ్ళం కదా ఫ్రెండ్స్ తో. అవి ఏవి లేవు. ఇప్పుడు అన్ని వదిలేశాను. నేను ఒక్కదాన్ని ఉండేటట్లు వాళ్ళు చెప్పినా కూడా చెప్పేదాన్ని ఇటువైపు వింటూ ఇటువైపు డెలీట్ చేసేస్తున్నాను. అస్సలు పట్టించుకోవట్లేదు. ఇంకపోతే మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ బ్రీత్ అవుట్ ఇన్ చేసుకుంటాను. EFT ట్యాపింగ్ చేసుకుంటాను.
ఇంకా ఇన్నర్ చైల్డ్ తో మాట్లాడతాను, మిర్రర్ లో మాట్లాడుకుంటాను. ఇవన్నీ కూడా 2 అవర్స్ నేను స్పెండ్ చేస్తాను మార్నింగ్. వావ్! మేడం చెప్పేవన్నీ నాకు ఎంత టైం లేకపోయినా సరే, మళ్ళీ మేడం క్లాసెస్ మెయిల్లో ఉండేటివి మళ్ళీ నేను ఎంత నైట్ అయినా సరే ఒకసారి నాకు కావాలా అనుకున్నవి వినే పడుకుంటా. మేడం వాయిస్ వింటేనే నాకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. అలాగే ఇట్లా అన్ని చక్కగా అన్ని పెట్టుకుంటాను. వీటి వల్ల వావ్! కూడా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. నేను అసలు ఇంట్లో మనం వాడే ప్రతి ఒక్క వస్తువు పైన మేడం చెప్పే రిజల్ట్స్ వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంత బాగా చెప్తుంది. ఇంత బాగా మెయిన్ ఇంత బాగా ఎవ్వరు చెప్పరు. యూట్యూబ్ లో ఎవరైనా చూడండి, ఒక్కరైనా స్మైల్ ఫేస్ తో చెప్తున్నారా? యెస్ మ్యామ్. ఎవ్వరు నేను చెప్పండి. చూస్తున్నాను. మీ వాల్ వెనకాల గూడా ఐ యామ్ రిచ్ అని ఒకటి నాకు కనిపిస్తుంది. నైస్. చాలా బాగుంది. బాగా డెకరేట్ చేస్తున్నారు. ఎస్. నేను నా మెయిన్ టార్గెట్ అదే అయిపోయింది మా ఫస్ట్. ఎందుకంటే నేను చెప్పాను కదా 20,000 ఓన్లీ 20,000 ఇంట్రెస్ట్ పే చేస్తున్నానంటే దాన్ని అర్థం చేసుకోండి. ఒక 8 ఇయర్స్ నుంచి అది యాహ్! మొత్తం ఏంటంటే 6 మంత్స్ లో నిజంగా గాడ్ ఇచ్చిన నాకు ఒక గిఫ్ట్ మేడం. నిజంగానే గాడ్ ఇచ్చిన గిఫ్ట్. అంత ఇదిగా నేను అంటే ఏది ఒక భక్తురాలిని అయిపోయాను మేడంకి. ప్రతి ఒక్కరూ అలా తెలుసుకోవాలని నేను ఏదో ఇప్పుడు ఈ మధ్య లైట్ గా చిన్న యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. పెట్టుకున్నాను. సింపుల్ గా ఏదైనా అలా నా వీడియోస్ కోసం యెస్. పెట్టుంటే అందులో కూడా నేను ఇప్పుడు హోపోనోపోనో వర్ధిని మేడం ను యాక్సెప్ట్ చేయండి, మీ లైఫ్ ను మీరు మార్చుకోండి అనేసి ఒక చిన్న ప్రమో చేశాను అనమాట. ఇప్పుడే యెస్. ప్రశాంత్ జస్ట్ ఇప్పుడే పంపించాను. ప్రశాంత్ చూడలేదు ఇంకా ఒక వీడియో ఇన్స్టాలో పెట్టాను. అది ఓకే. యూట్యూబ్ లో చేసుకున్నా. యెస్. వావ్! వెరీ గుడ్ మ్యామ్. ఇంకా వండర్‌ఫుల్‌గా. ఇంకా సార్ శ్రీనివాస్ నాకు ఎంత మంచి ఫ్రెండ్స్ వచ్చారంటే, మేడం వర్ధిని మేడం క్లాస్ లో వచ్చిన తర్వాత మెయిన్ ప్రశాంత్ గారు, హర్షిత అయితే ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తుంది. ఎలాంటి టైంలో మెసేజ్ చేసినా సరే హర్షిత రిప్లై ఇస్తుంది. ప్రశాంత్ గారి గురించి కూడా చెప్పింది అనమాట. అన్నయ్య చాలా బిజీగా ఉంటాడు, చాలా వర్క్ చేస్తాడు, కాబట్టి నీకు రిప్లై ఇవ్వలేడమ్మా అని చెప్పింది హర్షిత. చాలా గుడ్ గర్ల్. నాకు బంగారు నిజంగానే బంగారు తల్లి. నేను అలా పేరు పెట్టేసుకున్నాను హర్షితకు, బంగారు తల్లి అని. యెస్. మేడం కి నెక్స్ట్. యాహ్! మీలాంటి మంచి వాళ్ళు మేడం కు కూడా దొరకడం కూడా మేడం అదృష్టం కూడా. అసలు మేడం యెస్. దొరకడం మన అదృష్టం. అసలు మన అదృష్టం. యెస్. అదే మన మా మేడం అదృష్టం, దగ్గర మేము వర్క్ చేయడం మా అదృష్టం. అదృష్టం. ఎస్. యెస్ అన్న. ఇలా నెక్స్ట్. యెస్. మనలా ఇంకా చాలా మంది మేడంతో కనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది లైఫ్ చాలా అన్ని తెలుసుంటాయి, కానీ వాళ్ళకు తెలియదు ఏది క్లియర్ చేసుకోవాలి అని. మెయిన్ అదే నేను తీసుకున్నానన్నమాట. నాకు తెలీదు నేను ఇంత డెట్ లోకి వెళ్ళిపోతున్నాను, ఎంతసేపు అమ్మ ఆలోచనలో ఉన్నాను. అవి అంతా ఎలా అమ్మకు లెటర్ రాసి, నాన్నకు లెటర్ రాసి ఏ విధంగా మీరు క్లియర్ చేసుకోవాలి అని చెప్పింది కదా మేడం. మెయిన్ అది చేయడం వల్ల మా అమ్మనే మరిపించేసింది అసలు. అంత సో మ్యామ్, మీరు ఇప్పుడు అందరికి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమిస్తారు చెప్పేసేయండి ఫైనల్‌గా? ఏదైనా ఒక అందరి మెసేజ్ మీ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పీపుల్‌కి? నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి మేడము చెప్పే రిజల్ట్స్ లోనే మీరు చాలా చాలా ఫలితాలు పొందుతారు. మేడం చెప్పే యూట్యూబ్ టిప్స్ లోనే చాలా ఫలితాలు పొందుతారు. కానీ మేడంతో కనెక్ట్ అయితే అంతకు మించి 1000 రెట్లు ఫలితాలు పొందుతారు. అంతకు మించి 100 రెట్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఫలితాలు పొందుతారు. నేను పొందాను. మేడంతో కనెక్ట్ అవ్వక ముందే నేను 100 రెట్లు పొందితే, మేడంతో కనెక్ట్ అయిన తర్వాత థౌజండ్స్ లో పొందుతున్నాను. ఎస్. నాకు అసలు మా డ్రీమ్ మా అమ్మ నాన్నకి ఇల్లు కట్టేయాలని. అది చిన్న ఇల్లు కూడా కాదు, 1 crore అబోవ్ అవుతుంది. ఎస్. నేను ఖచ్చితంగా యూట్యూబ్ లో షేర్ చేసుకుంటాను. నా ఇల్లు పూర్తి అయిపోగానే నేను షేర్ చేసుకుంటాను. అన్ని షేర్ చేసుకుంటాను. ఈ ఇయర్ లాస్ట్ కే పూర్తి చేయాలి అని కూడా అనుకుంటున్నాను. వావ్! ఎస్. డెఫినెట్లీ మ్యామ్. తదాస్తు మ్యామ్. యెస్. ఖచ్చితంగా అవుతుంది. యాహ్! యాహ్! థాంక్ యూ. సో యాహ్! నెక్స్ట్ లక్ష్మీ రమేష్ గారు. మీరు మాట్లాడండి ఇంకా.
Hi Prashant, hi Harshita. I'm Hello, sorry, sir. please. Thank you, I love you. Thank you. I love you, Harshita, Prashant. Yeah, hi, ma'am. సో సిన్స్ అక్టోబర్ నుంచి మేడం గారితో మా ప్రయాణం కొనసాగుతుంది. ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మేము లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో 2020 నుంచి కూడా మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏదో చిన్న చిన్న రిజల్ట్స్ కూడా చూస్తున్నాము. బట్ స్టిల్ ఇంకా మేము అనుకున్న టార్గెట్ ఇంకా రీచ్ కావడం లేదు అనేసి అనుకుంటూ ఉండగా మా మిస్సెస్ మేడం గారితో పరిచయం అంటే నా భార్యనే దానికి అది చూసి మేడం గారి ఏదో క్లాస్ ఉంది చూడండి ఒకసారి అని చెప్పేసి టెలిగ్రామ్ చూసి దాన్ని ఫస్ట్ మేము ఫ్రీ సెషన్స్ అటెండ్ అయ్యాము. అటెండ్ అయిన తర్వాత అది చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. మేడం గారితో కూడా షేర్ చేసుకున్నాం. యాక్చువల్గా ఎక్కడ మేము మిస్టేక్ చేస్తున్నామో మాకు అర్థం తెలియడం లేదన్నమాట. దానివల్ల ఓవర్గా ఫ్రస్ట్రేషన్ అదంతా అన్ని అవుతూ ఉండినాయి. కానీ అక్టోబర్ క్లాసెస్ తర్వాత మళ్ళీ రికార్డింగ్ క్లాసెస్ లో ఉన్నాం. తర్వాత ఫిజికల్ మీట్ లో కూడా సారీ ప్రశాంత్, హర్షిత, మీరు చాలా చాలా బిజీగా ఉంటున్నారు. మీతో అట్లీస్ట్ సెల్ఫీ కూడా మేము తీసుకోలేకపోయినాము. మేడంతో కూడా సెల్ఫీ తీసుకోలేకపోయినాము. ఇంకా లాస్ట్ కి బయట హోటల్ బయట మేడం గారిది ఫోటో పెట్టినారు. అక్కడ ఫోటో తీసుకున్నాను. తీసుకొని వచ్చేసాం అనమాట. ఇట్ వాజ్ మేడం గారిని చూస్తే ఇంకా అసలు ఎమోషనల్ గా బాగా ఎమోషనల్ అయినాము. అసలు మేము ఇంకా ఆ ఎనర్జీ మేడం గారిని అంత ఒక ప్యూర్ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట. డివైన్ ఎనర్జీ. ఎంత ఎన్ని వందల కుటుంబాలు, ఎన్ని వేల కుటుంబాలలో మేడము ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తున్నారంటే అది ఇట్లాంటి ఎన్నో రిజల్ట్సే మనము చూస్తున్నాము. ఇందాక మేడం గారు, కల్పన మేడం గారు చెప్పినట్టుగానే మా లైఫ్ కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటిగా నార్త్ పోల్ స్టార్ట్తో మొదలవుతుంది. తర్వాత హాఫ్ బ్రీతింగ్ అనుకోండి, తర్వాత EFT ట్యాపింగ్ చేస్తాము, మిర్రర్ వర్క్ చేస్తాం. మిర్రర్ వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా నో జడ్జిమెంట్స్ టు ఎనీబడి. అండ్ మా బిజినెస్ ప్లేసెస్ లో కూడా మేడం కొన్ని బిజినెస్ ఓనర్ లెమన్ అండ్ సాల్ట్ టెక్నిక్ అని చెప్పినారు. అది మా బిజినెస్ ప్లేస్ అంటే వీరన్నే హై స్కూల్ ఫ్రమ్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ అక్టోబర్ నుంచి చేస్తూ వచ్చినాము. గత 35 సంవత్సరాల పైనగా మా స్కూల్ రన్ అవుతోంది. వి గాట్ ఇండస్ట్రియల్ రికార్డ్ అంటే రికార్డ్ బ్రేకింగ్ టోటల్. మా పిల్లలు ఈసారి మంచి మార్క్స్ తీసుకొని వచ్చినారు. అండ్ ఐ యూస్ టు రైట్ క్రియేషన్ ఆల్సో ఎవ్రీ డే. మా పాపకి మా స్కూల్లో చదివే అమ్మాయికి స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఈ విధంగా మేము ఇట్లా క్రియేషన్ కూడా రాసుకుంటూ వచ్చాను అనమాట. బట్ స్టేట్ ఫస్ట్ రాలేదు. కర్నూలు ఉంటోన్ ఏరియా, ఆ ఏరియా ప్రాంతం మొత్తానికి దాదాపు 50 స్కూల్స్ ఉంటాయి ప్రశాంత్. ఆ 50 స్కూల్స్ లో మా స్కూల్ నెంబర్ 1 ప్లేస్ లో, నెంబర్ 1 టోటల్ SSCలో 580 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 నెంబర్ 1 ప్లేస్ లో తీసుకొచ్చారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. వి నెవర్ ఎక్స్పెక్టెడ్. సరే లాస్ట్ ఇయర్ 570 వచ్చాయి, అది క్రాస్ అవుతుందిలే అని చెప్పేసి అనుకున్నాము. 580 అనేది ఈ 30 years రికార్డ్ అనేసి స్కూల్ మొత్తం క్లియర్ చేసేసిందంట ఆ అమ్మాయి. అండ్ ఇదే నేను అమ్మాయి పిల్లల SSC హాల్ టికెట్స్, వాళ్ళ డెస్క్లు, స్కూల్లో ఉండే వాల్స్, క్లాస్ రూమ్స్, బ్లాక్ బోర్డ్స్ ఏది వదల ప్రతి దానికి ఓపెన్ అప్ చేసుకుంటూ పిల్లలందరికీ కూడా ఓపెన్ అప్ సబ్జెక్టు కూడా వాళ్ళకి తీసుకెళ్ళాలని చెప్పేసి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి పిల్లలకి కూడా డెఫినెట్లీ ఐ విల్ బి ఇంప్లిమెంటింగ్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్సో షూర్ గా. సో అది మేము ఇంకా రిజల్ట్ ఏం చూడలేకపోతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాము. SSC రిజల్ట్స్ ద్వారా ఇట్స్ హ్యూజ్ రిజల్ట్. ఇమీడియట్ గా ఇంకా హ్యాపీలో ఇమీడియట్ గా మేడం గారికి వాయిస్ మెసేజ్ షేర్ చేశాను అనమాట. అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మేడం మళ్ళీ ప్రశాంత్ గారు మీరు కాల్ చేశారు. మేము షాక్ అనమాట. ప్రశాంత్ గారు మేడం గారు మళ్ళీ కాల్ చేసి మాతో హౌ ద థింగ్స్ వెంట్ వెల్ అనేసి మీరు యాక్చువల్లీ నిన్ననే మేము ఇట్లా మీతో మాట్లాడిండాల్సింది. నేను ఇందాక సార్ గారు వాళ్ళు అట్లా ఈ విధంగా నెట్వర్క్ ఇబ్బంది వస్తుందేమో అని చెప్పేసి మేము ఈరోజు మా వ్యూస్ అన్ని షేర్ చేస్తున్నాం అనమాట. నాట్ ఓన్లీ వన్ థింగ్ ప్రశాంత్, మీరు చెప్పిన రిజల్ట్
ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అసలు. ఓకే. వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పేరెంట్స్ కూడా ఎలా చేసుకోవచ్చు, చదువు పట్ల కానీ, వాళ్ళ కెరీర్ పట్ల ఎలా చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క దానికి హోపోనోపోనో చేసుకోండి అని చెప్తారు. అసలు అలా చేయడం వల్ల ఏంటి లాభం అంటే ఇద్దో ఇలానే. ఒక బ్లాక్ బోర్డ్ కూడా చేసుకున్నాడు చూడండి మీరు. దట్స్ అ గ్రేట్ థింగ్. ప్రతి ఒక్క దాన్ని హీల్ చేసుకోవటం అనేది మామూలు విషయం గాదు. నార్మల్‌గా అసలు ఆ ఐడియా రావడమే గ్రేట్ అసలు. మామూలుగా మనకి ఇంట్లో ఇలా చేసుకుంటూ ఉంటాము. లేదంటే మర్చిపోతూ ఉంటాం. దాన్ని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు ఇన్‌బిల్ట్ చేసుకొని, ప్రతి చోట మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే దట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. చాలా ఇన్‌స్పిరేషనల్ అసలు మీ రిజల్ట్ అనేది. యాహ్! గో వన్ హెడ్. థింగ్ మేడం చెప్పినారు, ఒక్క పదం, ఒక వర్డ్ కూడా అంత పిన్ టు పిన్ ఫాలో చేసాము. అండ్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్ నౌ. అండ్ మేడం గారికి, మేడం గారికి, సార్ హెల్ప్ లేకుంటే మేడం ఇంతగలా ఇంత ప్రపంచంలో ఇంత మందికి కంట్రీ వరల్డ్ వైడ్ గా మేడము చాలా మందికి సర్వీసెస్ ఇస్తున్నారు. అందులో మీకు హర్షిత, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ దట్ టు క్లియర్ ద డౌట్స్. అంటే కొత్తగా వస్తుంటారు, కొత్త సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు వస్తుంటారు, తెలియని వాళ్ళు వస్తుంటారు. ఓపికగా ప్రశాంతంగా మీరు ఆ క్వశ్చన్ విని మీరు వాటిని మళ్ళీ దానికి ఆన్సర్స్ ఇచ్చేసి, అంటే ఫస్ట్ టైం అక్టోబర్ క్లాసెస్ అటెండ్ అయిన వెంటనే ఐ నెవర్ సా ఎ జూమ్ సెషన్ హ్యావింగ్ 1000 ప్లస్. ఇంత పెద్ద జూమ్ సెషన్ ఇదేం క్లాస్ రాయన అని చెప్పేసి అనుకున్నాను. వన్ ఆఫ్టర్ దట్ అగైన్ ఫస్ట్ టైం నేను అన్ని క్లాసెస్ లో జాయిన్ అయినా అనమాట. హెల్త్ అండ్ రిలేషన్షిప్, మనీ కెరీర్ అండ్ మనీ హీలింగ్స్, ఈ క్లాసెస్ అన్నిట్లో ప్రతి క్లాస్ లో మోర్ దాన్ 500 మెంబర్స్. అసలు మేడం అండ్ ప్రతి సెషన్ కి కూడా కంటెంట్ డెలివరీ కూడా వేరే 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 కంటెంట్. ఎంత నాలెడ్జ్ అంటే ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ మేడం షేర్ చేస్తున్నారు. అండ్ వెన్ ద క్లాస్ ఈస్ గోయింగ్ ఆన్, మేడం చెప్తుంటే గూస్ బంప్స్ ఎఫెక్ట్ వస్తుంది. ఎక్కడ లైవ్ లోనే ఆ ఎక్స్పీరియన్స్ కనపడదు. మేడం గారు అక్కడ ఎక్కడో అమెరికాలో ఉండి మాట్లాడుతుంటే ఇక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయంటే ఎంత ప్యూర్ నాలెడ్జ్ మేడం యాక్చువల్ గా షేర్ చేసేస్తున్నారంటే ప్రపంచానికి అంతా ఓపెన్ చేసేస్తున్నారు. అండ్ ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా మేడం కి తక్కువే. అండ్ షూర్ గా వీఆర్ హ్యావింగ్ ద టార్గెట్స్. నేను ఒక అఫర్మేషన్ అనుకున్నాను హర్షిత ప్రశాంత్. ఫస్ట్ మొత్తం 1000 మంది ఉన్నారు, మొట్టమొదటి స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్ నేనే అవ్వాలి, ఆ రిజల్ట్ నేను షేర్ చేయాలి మేడం గారితో అని చెప్పేసి అనుకున్నాను. బట్ అండ్ అది ఇంకా రాలేదు అంటే ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. ప్రాసెస్ ఇంకా ఈ స్కూల్ ని చూసేసరికి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇన్ని సంవత్సరాలుగా లేని రిజల్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఇదంతా ఓకే ఈ రకంగా వస్తుంది ఆ రిజల్ట్ అని చెప్పేసి మాకు అనిపించింది. అండ్ వి వర్ వెరీ హ్యాపీ. అండ్ డెఫినెట్ గా మేడం బెస్ట్ స్టూడెంట్ అని చెప్పేసి మేడంతోనే నేను అనిపించుకుంటాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వస్తుంది మీకు. వావ్! సార్ అంటే అంటే ఓపెన్ క్లాస్ వస్తారు అంటే కొంతమంది, అంటే చాలా మంది జాయిన్ అవుతారు. ఎందుకంటే బయట రిజల్ట్స్ వెళ్తుంటాయి. ఎంతో మంది వాళ్ళకి ఛాలెంజెస్ తో వస్తారు ఇక్కడికి. ఇంకా కన్సిస్టెన్సీ లేక ఇంకెళ్ళిపోతారనమాట. అదే హోపోనోపోనో వర్కౌట్ అవ్వలేదే అదని చెప్పేసి. అండ్ యెస్, చాలా మంది కూడా ఒక ప్రాసెస్ అంటే 21 డేస్ మేడం ఎందుకు క్లాస్ పెడతారంటే గనక, మన సబ్‌కాన్షియస్ మైండ్ ఆల్రెడీ అంటే ప్రోగ్రామ్ అయ్యుంటుంది. అంటే చిన్నప్పటి నుంచి 0-7 ఇయర్స్ మన ఇన్నర్ చైల్డ్ ఎలా అవుతుంది ఏంటనేది ఆ సబ్జెక్ట్ పైన ప్రతి ఒక్కరు కూడా పిన్ టు పిన్ చెప్పుకుంటూ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో తీసుకొస్తూ ఉంటారు మేడము. ఆ టైంలో ఇక కొంతమంది అరే! నాకు రిజల్ట్స్ రాలేదని కొంచెం యాంక్సైటీ‌గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం యెస్, మీరు ఇన్ని క్లాసుల నుంచి అటెండ్ అవుతూ వచ్చారు. కానీ ఈరోజు బిగ్ రిజల్ట్స్. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అవుతుంది. అంటే యూనివర్స్‌కి టైమ్ ఇవ్వాలి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామ్ చేయడానికి మనం టైమ్ ఇవ్వాలి. టైమ్ కేటాయించుకుంటే యెస్, డెఫినెట్‌గా 100% రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ అనేది నాట్ ఓన్లీ ఈ జన్మలోది కాదు. గత గత జన్మల నుంచి అది డేటా క్యారీ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఈ శరీరాలను మారుస్తూ వస్తూ ఉంటుంది. ఎన్నో శరీరాలని. కానీ ఆ డేటా పాతది మొత్తం అలాగే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ప్రాసెస్ చేయండి. ఇప్పుడు మన కల్పన గారు చూసుకున్న డైలీ మార్నింగ్ లేసి 2 అవర్స్ స్పెండ్ చేస్తూ, అక్కడ తన ఎఫ్‌టి ట్యాపింగ్ చేసుకుంటూ, క్రియేషన్ బుక్ రాస్తూ, విజువలైజేషన్ చేస్తూ, లాఫింగ్ థెరపీ చేస్తూ, తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. బికాజ్ మన బాడీలో, మన శరీరంలో ఆ యొక్క ప్యాటర్న్స్ అనేటివి చేంజ్ అయిపోతూ ఉంటాయి. డిఫరెంట్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది.
మనం ఎప్పుడు సాడ్‌గా ఉంటే అవే జరుగుతుంటాయన్నమాట. అవే ప్రోగ్రామ్ అవుతుంటాయి కాబట్టి మేడం ఇక్కడ లాఫింగ్ థెరపీ గాని, ఈఎఫ్‌టీ ట్యాపింగ్ ఎందుకు చేపిస్తారంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క స్టాగ్నేట్‌గా ఉన్నటువంటి ఎనర్జీస్‌ని తట్టి లేపి వాటిని పంపించేసి పాజిటివ్ ఎనర్జీని పంపించడానికి ఈ యొక్క ఈఎఫ్‌టీ ట్యాపింగ్స్ అనేటివి చేపిస్తారన్నమాట. ఈఎఫ్‌టీ ట్యాపింగ్ అంటే ఎమోషనల్ ట్యాపింగ్ టెక్నిక్ అంటారు. సో, ఈ టెక్నిక్స్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో, కాబట్టి ఎవ్వరు కూడా 21 డేస్ క్లాసెస్ అయిపోయాయి. అరె! మాకు రిజల్ట్స్ రాలేదే ఏంటి అనే ఒక క్వెషన్ మార్క్‌లో పడవద్దు అని నా యొక్క సజెషన్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రమేష్ గారిని చూసుకున్నా చూడండి నవంబర్ నుంచి చేస్తున్నారు. ఈరోజు బిగ్ రిజల్ట్. అండ్ సార్ ఇదివరకు కూడా మీరు చెప్పారు. మీ యొక్క విలేజ్ కూడా ఒక అవార్డ్ వచ్చిందని చెప్పారు. సో, అది కూడా ఇక్కడ మన వీడియో చూసిన వాళ్ళకి చెప్పండి సార్. యాహ్! యాక్చువల్‌గా మా అత్తగారి ఊరు కడప జిల్లాలో పుల్లారెడ్డి నగరం చిన్న గ్రామం అన్నమాట. అండ్ అక్కడ ఫేస్ ఎక్కడ నేను ఎప్పుడు వెళ్ళినా కొద్దిగా నెగటివిటీ అనేది వదిలేసి వచ్చేవాడిని. కానీ ఈసారి మొన్న శివరాత్రికి మేము పండగకెళ్ళినప్పుడు ఐయామ్ హోపోనోపో చేసుకున్నాను. ఐయామ్ సారీ ఇంత మంచి చాలా బ్యూటిఫుల్‌గా గ్రీనరీ పచ్చగా ఉంటుంది. చుట్టూ పొలాలుంటాయి. నేను మేడం గారు చెప్తుంటే గాని ఇదంతా మా అత్తగారి ఊర్లో ఉంది. నేనెందుకు ఎప్పుడు అలాగా రాంగ్ ఫ్రీక్వెన్సీ రమ్మంటే వచ్చేవారు కాదనమాట. విలేజ్ ఫెసిలిటీస్ తక్కువ అని చెప్పేసి వచ్చేవారు కాదు. నేను నా భార్యని కూడా పంపించేవాడిని కాదు. అని మేడం చెప్పేసరికి అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ అయింది మేము వెళ్ళాము ఫెస్టివల్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అత్తమ్మ గారికి కూడా చెప్పాము. ఈ విధంగా చేసుకోండి. ఆమె ఏజ్డ్ ఆమె ఈ విధంగా మోకాళ్ళ నొప్పులు అవన్నీ చెప్తుంటారు కదా! ఈ విధంగా మీ బాడీతో మీరు మాట్లాడండి అంటే ఆమె ఫోన్ చేసి అమ్మ నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి అని చెప్పేసి ఆమె కాల్ చేసి 3 డేస్ చేశారంట. చెప్తున్నారు. మోకాళ్ళ నెక్స్ట్ మన మన జిల్లా కలెక్టర్ గారు కడప జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామంలో ఎలాంటి గొడవలు కానివ్వండి బ్యాడ్ లాంగ్వేజ్ అలాంటి కాకుండా ఉత్తమ విలేజ్ గా ఈ విలేజ్ ని ప్రకటించినారు అని చెప్పేసి మొన్న మా అత్తమ్మ గారు కాల్ చేసి చెప్పారు. వాట్ ఏ వండర్ఫుల్ రిజల్ట్ అనేది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేనిది అనమాట. మా అత్తమ్మ గారు ఈ విధంగా నాకు హెల్త్ పరంగా నేను నా బాడీతో మాట్లాడుతుంటే హెల్త్ నాకు బ్యాలెన్స్ అవుతుంది. ఇట్లా మేము 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 వెళ్ళి ఒక 2-3 డేస్ ఉండి మెడిటేషన్ చేసుకుంటూ సారీ అని చెప్పేసి మేము అలా చెప్పుకొని వచ్చేసరికి ఆ విలేజ్ ని ఒక బెస్ట్ విలేజ్ గా జిల్లా కలెక్టర్ గారు ప్రకటించడం అనేది చాలా బ్యూటిఫుల్ అనిపించింది అనమాట. వండర్ఫుల్ సార్. మీరు ఇంత బాగా లోక కళ్యాణంకి ఉపయోగపడుతుంటే యూనివర్సే చేసి పెడుతుంది ఇంకా మీకు మిరాకిల్. వస్తారు సార్ డెఫినెట్‌గా స్టేట్ ఫస్ట్ వస్తారు మీరు డెఫినెట్‌గా. ఇంకా ఎక్కువే వస్తారు చూడండి. అండ్ మీరు Thank you. చెప్పారు కదా! మేడం ఎక్కడో ఉన్నా కూడా ఇక్కడ గూస్ బంప్స్ వస్తాయి అని చెప్పేసి. కల్పన గారు కూడా చెప్పారు. మేడం స్మైల్‌తోనే నాకు అన్ని రిజల్ట్ వచ్చేస్తాయని. యాక్చువల్ ఏమవుతుందంటే మనం వీడియో ఆన్ హీలింగ్ చేస్తారా అని అడుగుతూ ఉంటారు కదా! వీడియో ఆన్ చేసుకొని ఎంతో శ్రద్ధగా వింటున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ఎనర్జీ అనేది ఆటోమేటిక్‌గా హీల్ చేస్తూ ఉంటది మేడం ఎనర్జీ అనేది మనల్ని. మన కర్మలు కూడా గురువులు తీసేస్తారని చెప్తారు గదా! అలా ఆ ఎనర్జీ అనేది వర్క్ అవుతూ ఉంటదన్నమాట క్లాస్ వింటూ ఉన్నప్పుడు. ఆ టైంలోనే 90% హీలింగ్ అనేది జరిగిపోతూ ఉంటది. ఆల్‌మోస్ట్ నేను అలా హీల్ అయ్యి వచ్చినదాన్నే అని చెప్పొచ్చు నేనైతే. నాకు యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉండి ఎల్లెలకని పడుకున్నాను. లెఫ్ట్‌కి తిరగలేను, రైట్‌కి తిరగలేను. చెయ్యి రైట్ హ్యాండ్ ఫ్రాక్చరు. తినిపిచ్చేది మమ్మీ. బ్రష్ చేయించేది మమ్మీ. స్నానము మొత్తం ఏ టు జెడ్ ఇంగ. అలాంటి దాన్ని నేను ఏ టెక్నిక్ చేయలేదు. నేను జాయిన్ అయినప్పుడు. జస్ట్ వీడియో ఆన్ చేసుకొని వింటూ ఉండేది. సగం క్లాస్ వింటా, సగం నిద్రపోతా. అంటే ఆ ట్రామా ఉండేదన్నమాట. ఎక్కువ 1 వీక్ అసలు తినడం, పడుకోవడం. అంత బ్రెయిన్‌లో నర్వ్స్ అన్నీ ఫుల్ షేక్ అయిపోయినాయి. కార్ 3 పల్టీలు కొట్టింది యాక్సిడెంట్‌లో. సో, నేను డ్రైవింగ్ సీట్‌లో ఉన్నా. నాకొక్కటే దెబ్బ తగిలిందన్నమాట. ఆ టైంలో నేను ప్రాక్టికల్లీ ఎక్స్‌పీరియన్స్ అయిన. జస్ట్ వీడియో ఆన్ చేసుకొని వినడం ద్వారానే 90% హీలింగ్ అనేది జరిగిపోతుంది మనకు. అందుకే మేడం చెప్తుంటారు వీడియోస్ ఆన్ చేసుకోండి అని చెప్పేసి. అందుకు అలా గూస్ బంప్స్ ఫీలింగ్ అనేది సో, ఎనర్జీ అన్నమాట. ఎనర్జీ మ్యాటర్స్. థాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకోటి హర్షిత? చిన్న యాహ్! రిజల్ట్ మా యాహ్! యెస్. యాక్చువల్‌గా అది చిన్న షేరింగే అనుకోండి. నిన్న మీరు కాల్ చేసినప్పుడు గండి క్షేత్రంలో ఉండిన్నాము. కడప జిల్లాలో అట్లా ప్రొద్దుటూరు లోపలికి. నదిలోకెళ్ళాము. నదిలోకెళ్ళాము. అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సరే నేను కూడా నదిలోకెళ్ళిపోయాను. అండ్ వి లాస్ట్ ద కార్ కీస్ ఇన్ ద రివర్. మేము సరే అని చెప్పేసి భోజనానికి అన్నదానం చెప్తుంటే అక్కడికి వెళ్ళాము.
మా పాప వాటర్ కావాలని చెప్పేసి వెళ్తే కార్లో ఉంటే తెచ్చుకో బాటిల్, కార్ కేసు కనపడలేదు. ఇంకా మేము అందరికి అక్కడ టెంపుల్ వాళ్ళకి అందరికి అడుగుతూ నది దగ్గరికి వెళ్ళాం. నది దగ్గరికి టెన్షన్ పడలేదు ఫస్ట్. నేనైతే విపరీతమైన టెన్షన్, పెండ్లం పిల్లల్ని పిలుచుకొని ఎక్కడికి వీళ్ళని ఏం చేయాలా, నేను ఎట్లా పిలుచుకొని పోవాలి ఎక్కడి నుంచి నేను అని చెప్పేసి చాలా నర్వస్ గా అయిపోయినాను. ఎంత మిరాకిల్ అంటే ప్రశాంత్, Yeah. మేము టెంపుల్ దగ్గర నుంచి రివర్ చూసామన్నమాట. ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. నేను నా భార్య మళ్ళీ రివర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్తూనే ఒక పెద్ద ఆయన, ఒక నలుగురు చిన్న చిన్న పిల్లలు, ఒక 7 Class 10 7 ఇయర్స్ 11 ఇయర్స్ పిల్లలను, 4 పిల్లలు వచ్చినారు. వాళ్ళు, నాన్న మా కార్ కీస్ రివర్ లో పడిపోయినాయిరా, కొద్దిగా చూడండి రా అని చెప్పేసి మేము పిల్లలు చెప్తే ఓకే అంటే అని చెప్పేసి పిల్లలు టక్ టక్ రివర్ లోకి వెళ్ళి అంతా చూసినారు. రివర్ లో కార్ కీస్ దొరికినాయి ప్రశాంత్. Wow. ఏం Wow, మిరాకిల్ amazing. అంటే, చాలా ఏం పెద్ద మిరాకిల్ అంటే అసలు మేము ఎంత అసలు మేడం కల్లా కనిపించినారు. అసలు టెన్షన్ పడకుండా ఈ విధంగా నేను నా కార్ కి నేను మాట్లాడతాను. నా కార్ కి బర్త్డే చేశాను ప్రశాంత్ మొన్న రీసెంట్ గా, మొన్న Oh. మార్చ్ లో Oh. కేక్ కట్ చేశాను. కొన్న రోజు నా కూతురు, డాడీ బర్త్డే చేయాలి డాడీ మన కార్ కి అంటే, మంచి గ్రీనరీ లొకేషన్ కు మామిడి తోటకి వెళ్ళి అక్కడ కేక్ తీసుకెళ్లి కేక్ కట్ చేసి బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని అక్కడ నుంచి మా అత్తమ్మ గారి ఊరికి వెళ్ళాము. నేను నా కార్ తో మాట్లాడుకున్నాను, సారీ నాన్న Yes. నేను మర్చిపోయినాను, నీ కార్ ఎక్కడ పెట్టుకున్నాను, నాకు కొద్దిగా హెల్ప్ చేయనా, నేను ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ అలాగే అనుకున్నాను. అంటే తీసుకోండి కార్ కీస్ దొరికింది అని చెప్పేసి, చిన్న పిల్లడు ప్రశాంత్, 10 ఇయర్స్ కూడా ఉండవు వాడికి, వాడు తెచ్చి ఇచ్చాడు. ఎంత మిరాకిల్ అంటే అది Amazing. సూపర్ మిరాకిల్ అనమాట, ఎక్సలెంట్ మిరాకిల్. నిజం. సార్ హైయర్ అది సెల్ఫ్ ఫస్ట్ కనెక్ట్ అవుతారు సార్. మీరు చెప్పారు కదా టెన్షన్ పడలేదని, అది ఇంపార్టెంట్. నాలెడ్జ్డ్ పర్సన్ అలా ఉంటారు. రిజల్ట్స్ Yes. టైంలో కూడా ఎవ్రీ ఇయర్ రిజల్ట్స్ టైంలో బాగా టెన్షన్ పడేవాళ్ళం. రిజల్ట్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ టెన్షన్, గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయని. Tenth class. Result. క్లాస్ SSC రిజల్ట్స్ ఈజీగా ఈసారి రిజల్ట్స్ రిజల్ట్స్ మాత్రం చాలా అద్భుతంగా సూపర్ గా వచ్చాయి. మేము టెన్షన్ పడలేదు, రిజల్ట్స్ అయితే అద్భుతంగా వచ్చాయి. చెప్తారు కదా, దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తారో Wow. అది సమస్య ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు అని చెప్పేసి ఆలోచించడం ఎప్పుడైతే మాట్లాడుతున్నా సమస్య సాల్వ్ అయిపోతుంది. అవును మ్యామ్, ఎగ్జాక్ట్లీ. ఎంత నాలెడ్జ్ ఉన్నా గానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. నాది ఒక దీనికి రిలేటెడ్ కొంచెం చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, లాస్ట్ టైం సంక్రాంతి అప్పుడు వస్తూ ఉంటే ఇంటికి చిత్తూరు నుంచి వస్తున్నాం అనంతపూర్కి. ఆ టైంలో నైట్ 8:00 ఆ టైంలో టైర్ పంచర్ అయింది. ఆల్మోస్ట్ కదిరికి 25-30 కిలోమీటర్స్ ఉంటది డిస్టెన్స్. టైర్ పంచర్ అయింది. విత్ ఇన్ నెక్స్ట్ సెకండే పంచర్ అయిందని ఆపి చూస్తూనే ఫస్ట్ నేను కార్ కి ఓపెన్ చేసుకుంటున్నా, కార్ తో మాట్లాడుతున్నా. అసలు ఆ టైంలో అలా మనకి ఆ థాట్ రావడం అనేది గ్రేట్ అసలు అది కదా. మామూలుగా టెన్షన్ పడతాం, మరి ఎక్కడున్నాయి పంచర్ షాప్, నైట్ అయింది, ఫెస్టివల్ రోజు, షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. సెకండ్ థాట్స్ ఏవి లేవు. జస్ట్ 25 కిలోమీటర్స్ అలానే వెళ్ళాము. ట్రాఫిక్ లో లైట్స్ ఉన్న చోట ఆపి స్టెప్ ని బిగించుకొని వచ్చాం. తర్వాత ఆ టైరే పనికి రాదన్నారు. ఎలా వచ్చారు ఇన్ని కిలోమీటర్స్ అని అన్నారు అనమాట. మనం మాట్లాడితే ఏదైనా కానీ, అది లివింగ్ థింగ్ అయినా నాన్ లివింగ్ థింగ్ అయినా, మీరు కార్ కి బర్త్డే చేసినట్లు, దట్స్ అన్ అమేజింగ్ ఐడియా సార్. ఏదైనా Thank you. సాధ్యం. అండ్ మై డియర్, యూట్యూబ్ లో లైవ్ లో చాలా మంది చూస్తుంటారు. మేడం గారు చార్జ్ చేసే అమౌంట్ కి, మేడం ఇచ్చే నాలెడ్జ్ కి, దట్ ఈస్ ఇన్కంపేరబుల్. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ మేడం షేర్ చేస్తారు. పిన్ టు పిన్ ఫాలో కావాలి. ఏ యూట్యూబర్ అయినా కూడా ఈ మేడం గారిని యూట్యూబర్ అని చెప్పి అనకూడదు. యాక్చువల్ గా షీఈస్ ద డివైన్ సోల్. ఎందుకంటే క్లాసెస్ తర్వాత మళ్ళీ 15 రోజులు 1 month రికార్డింగ్ సెషన్స్ ఇచ్చి, ప్రతిరోజు Q&A సెషన్ పెట్టి, మళ్ళీ సండే రోజు మళ్ళీ వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్ చేసి, ఇట్స్ టూ మచ్ యాక్చువల్లీ. ఎవ్వరు కూడా ఇంత సూపర్ సర్వీస్ అనేది ఎక్కడ చూడలేదు. అండ్ కంపల్సరీగా మనము, మేడం గారు ఈ మాట క్లాస్ లో అన్నారు, మీరు ఏదో చిన్నవి, ఏదో డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, ఇంకోటి. మేడం యాక్చువల్గా ప్రతి సోల్, ఎవరైతే క్లాస్ లో 500 మంది 1000 మంది కూర్చున్నారో వాళ్ళందరినీ ఒక డివైన్ సోల్ గా చేంజ్ చేయాలనే సంకల్పం మేడంలో ఉంది. ఆ డివినిటీ అనేది మేము మేడంలో చూసినాము. నౌ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ నౌ ఇన్ అవర్ సెల్ఫ్ ఆల్సో. అండ్ ఆ రిజల్ట్స్ అనేటివి మేడం చెప్పినట్టుగా చాలా చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. డివైన్ సోల్స్ గా ప్రతి ఒక్క చేంజ్ చేస్తున్నారు మేడం.
ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ నాలెడ్జ్ మై డియర్ ఫ్రెండ్స్. లక్షలు మేడం, థౌజండ్స్ ఆఫ్ డాలర్స్, పెద్ద పెద్ద గురువులు, కనీసం మేము వాళ్ళ గురించి కూడా వినలేదు. మేడం గారు చెప్తుంటే తర్వాత మళ్ళీ మేము యూట్యూబ్ చేసి అతను ఎవరు వీళ్ళు అని వాళ్ళతో డైరెక్ట్ గా ముద్రాస్ కానివ్వండి, పెటులం కానివ్వండి, ఇంకా ఎంత అబండెంట్ నాలెడ్జ్ అంటే అంత అబండెంట్ నాలెడ్జ్. షూర్ గా లైఫ్ లాంగ్ మేడంతో మా జర్నీ కంటిన్యూ అవ్వాలి. మేడం గారి బ్లెస్సింగ్స్ మాపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అండ్ పేరు పేరున తల్లి హర్షిత సూపర్ అమ్మ, మీరు చిన్న ఏజ్ లో వేల మందికి మీరు డౌట్ క్లారిఫికేషన్ చేస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యు ఆర్ డూయింగ్ ద సర్వీస్ టు వర్ధిని మేడం. వర్ధిని మేడంతో ఒక 5 నిమిషాలు మేమైతే వన్స్ వీఆర్ డన్ విత్ అవర్ రిజల్ట్స్, షూర్ వీఆర్ గోయింగ్ టు ఫ్లై టు బ్రహ్మాస్. మేడం గారితో వెళ్ళి we will take the blessings there, we'll have the selfie there, we'll stay మేడం గారి వంట రుచి చూసి మరి మేము రావాలని చెప్పేసి అనుకుంటున్నాము. పేరున మీరందరూ కూడా ఎంత ఎఫర్ట్, బ్యాక్గ్రౌండ్ వరకు మాకు తెలుసు ప్రశాంత్, ఎంత బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్ పెడితే అంత స్మూత్ గా క్లాసెస్ అన్ని రన్ చేయాలంటే మీ ఎఫర్ట్స్ అనేటివి ఇట్స్ ఒక థ్యాంక్స్ తో ఇట్ కెనాట్ బి కవర్డ్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ స్కూల్ రిజల్ట్, ఊరిది, కార్ది చెప్పారు. మీ ఫ్యామిలీలో ఇంటీరియర్ గా మీ పిల్లల్లో ఏమైనా మార్పు చూసారా? వాళ్ళ ఎడ్యుకేషన్ లో, వాళ్ళ కెరీర్ లో, మీ థింకింగ్ ప్రాసెస్, దాని గురించి ఒక 2 minutes. అదర్ దాన్ బిజినెస్ అండ్ అవర్ ఓన్ సెల్ఫ్ ఫీలింగ్, రిలేషన్స్ లో కూడా నా కూతురు కానివ్వండి, నా కొడుకు కానివ్వండి, మా మదర్ కరోనాలో చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఆ లోట్ అనేది మేడం గారు ఫుల్ఫిల్ చేసేసినారు. మేడం మాట్లాడే విధానం, మా అమ్మ మాట్లాడుతున్నా, అరే ఇట్లా చేయాలరా అంటే మేడం చెప్పేదంతా నేను అలాగే రిసీవ్ చేసుకుంటున్నాను అనమాట. రిలేషన్స్ లో కూడా, రిలేషన్స్ మెయిన్ రీజన్ మన బ్లాకేజెస్ రిలేషన్సే అని చెప్పేసి మేడం గారి నాలెడ్జ్ వల్ల నాకు క్లారిటీ వచ్చింది. మా బాబు, మా పాప వాళ్ళు కూడా మేము హోప్ చేసుకుంటారు. వాళ్ళ బుక్స్ కి, వాళ్ళ బ్యాగ్స్ కి, వాళ్ళ పెన్సిల్స్, వాటన్నిటికి, వాళ్ళ సైకిల్స్ కి అన్నిటికీ హోప్ చేసుకుంటారు. మేము ఏదైనా కొద్దిగా కోపంగా ఉన్నా కూడా వాళ్ళే మాకు ఒక ఐడియా ఇచ్చేసి, వాళ్ళు డాడీ మమ్మీ ఇట్లా ఈ విధంగా చెయ్యి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. మా పిల్లలు చూడండి, మేము ఇప్పుడు 40-43 సంవత్సరాలకి ఇప్పుడు వస్తే మా పిల్లలు 10 సంవత్సరాలకే హోపనోప సబ్జెక్టు, చక్రాస్, పెండులము, ఈ సబ్జెక్ట్ వాళ్ళకి ఇప్పటి నుంచే మేము అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం నాలెడ్జ్ మొత్తం. మా స్కూల్ పిల్లలకు కూడా ఖచ్చితంగా నేను నేర్చుకున్నది, మేడం గారు ఇన్ని వందల వేల కుటుంబాలు చేంజ్ చేశారు. కనీసం మా స్కూల్లో ఒక 400-500 మంది పేరెంట్స్ కుటుంబాలని చేంజ్ చేయాలని చెప్పేసి నేను స్ట్రాంగ్ కన్విక్షన్ అయితే తీసుకున్నాను. అండ్ ఐ విల్ డూ దట్ ఫర్ షూర్. మా పేరెంట్స్ ని, మా పిల్లల్ని అందరినీ కూడా ఓపెన్ సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్తాను. అండ్ ఐ విల్ బ్రింగ్ చేంజ్. చూడండి, ఇప్పుడు హోప్ అంటారు కదా, హోప్లెస్ గా ఉండినాము అక్టోబర్ క్లాసెస్ కి ముందు. అండ్ నౌ వీఆర్ హ్యావింగ్ ద హోప్, వీఆర్ హ్యావింగ్ ద డిటర్మినేషన్, అండ్ ఖచ్చితంగా సాధిస్తాము అనే సంకల్పము, ఆ కాన్ఫిడెన్స్ అంటే మాత్రం మేడం గారి నాలెడ్జ్ వల్లనే మాకు ఇదంతా కూడా సాధ్యపడింది. ఆ నాలెడ్జ్ వల్లనే వీఆర్ సో మచ్ కాన్ఫిడెంట్, షూర్ గా విల్ రీచ్ అవర్ గోల్స్ అని చెప్పేసి మేము వి కెన్ సే దట్. లైక్ 1 message టు పబ్లిక్ సార్, మీ నుంచి 1 message, మీ ఇద్దరి నుంచి. మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టుగా మేడం గారు ఫ్రీ సెషన్స్ తర్వాత మేడం గారు ఇచ్చే నాలెడ్జ్ కి, తను చార్జ్ చేసే ఫీజు, తను ఇచ్చే సర్వీస్ కి, ఇట్ ఈస్ అన్కంపేరబుల్. ప్లీజ్ టేక్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి గురువులు మామూలుగా దొరకరు. ఎంత నాలెడ్జ్ అంటే చక్రాస్ ఓపెన్ సబ్జెక్ట్ మేము 2 years బ్యాక్ ఒక మేడం దగ్గర విన్నాము, కనెక్ట్ కాలేకపోయినాము. చెప్పిన సబ్జెక్ట్ అయితే ఇదే కానీ అర్థం అవ్వలేదు. కానీ మేడం ఎంత పిన్ టు పిన్, అంత డాట్ చేసి చెప్తా ఉంటే అది ఎంత ఈజీగా బ్రెయిన్ లో పంపిస్తారంటే మైండ్ లోకి ఆ హోపనోప సబ్జెక్ట్. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ హోపనోప క్లాసెస్ అని చెప్పేసి, మరి చక్రాస్ హీలింగ్స్ అని చెప్పేసి, ఇంత నాలెడ్జ్ ఉంటుందా అనేసి, ఇట్స్ ఏ మినిమం ఫీజ్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా మినిమం ఫీజు. అండ్ అబండెంట్ నాలెడ్జ్ మేడం ఇస్తున్నారు. లైక్
లైఫ్ మొత్తానికి సరిపడా నాలెడ్జ్ మేడం ఇస్తారు. 1 సెషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద ఫీ వాట్ ద మేడం ఈస్ చార్జింగ్. దట్ మచ్ ఐ కెన్ సే దట్. వావ్! చిన్న పిల్లలకి అర్థమయ్యే విధంగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి మా పిల్లలు కూడా కూర్చుంటారు. మేడం క్లాస్ చెప్తుంటారు, ఫ్యామిలీ కూర్చున్నారు అని చెప్పేసి అంటారు. డాక్టర్ థెరపీ చేస్తారు వాళ్ళు పిల్లలు కూడా. ఓహ్! నైస్. యెస్. లాఫ్టర్ నిజం థెరపీ. మ్యామ్. యాహ్! యాహ్! నిజంగా అంటే లైక్ ఇక్కడ మేడం ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మామూలుగా మనం బయట చూసుకున్నట్లయితే ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా కోర్స్ తీసుకుంటే గనక. బట్ ఇక్కడ ఏంటంటే హోల్ ఫ్యామిలీ వాళ్ళు 10 మందనే ఉండండి ఫ్యామిలీలో. ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. అవును. హోల్ ఫ్యామిలీ కూర్చొని మిగతా వాళ్ళకి అలో కూడా చేయరనమాట. సో, అంత అద్భుతం. ఇక్కడ హరిత, నేను కానీ ఇంకా మాకు టీమ్ ఉన్నారు. మేమంతా కూడా మేడం ఒకటే చెప్పారు. ప్రశాంత్, ఇక్కడ మీరు కోపపడితే ఇవన్నీ చేస్తే ఇది కాదుమా. ఇది మనం చేసేది ఇక్కడ ఒక సేవలాగా మనం చేస్తున్నాం. ఇది సేవ. ఇది నేను ఇక్కడ డబ్బులు సంపాదించడానికి రాలేదు. నేను ఆల్రెడీ ఐయామ్ అబండెంట్ అని చెప్పి తను హార్ట్‌ఫుల్‌గా చెప్పినప్పుడు, యెస్, మా మైండ్ సెట్ మొత్తం మేము మార్చుకున్నాం. హరిత, నేను ఒకప్పుడు ఒకలాగుండే స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు. ఓకే. ఎందుకంటే నంబర్ ఆఫ్ కాల్స్ రిసీవ్ చేసుకోవడము, ఇంకా ఓపిక లేనంతగా రిసీవ్ చేసుకోవడం అన్నమాట. ఆ టైంలో మేము నిలబడగలగాలి అంటే మేము కూడా హోపోనోపోనో చేయాలి. ఇప్పుడు మేడం పక్కనే ఉండి మేము హోపోనోపోనో చేయకుండా అలాగుంటే మేము డ్రైన్ అయిపోతాం. మేము లో ఎనర్జీలో ఉంటే మేమిక్కడ వచ్చే వాళ్ళకి ఎనర్జీ ఇవ్వలేము. సో, కాబట్టి ఎప్పుడు మేడం కూడా ఆ ఎనర్జీస్‌ని చెక్ చేస్తూ మీరు యెస్, ఇలా ఉన్నారు ప్రశాంత్, మీరు చెక్ చేసుకోవాలి. మీరు హోపోనోపోనో చేసుకోవాలని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ, ఇదొక గొప్ప సేవలాగా మనం ముందుకెళ్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని అందరిని కూడా టేక్ కేర్ చేస్తూ టీమ్‌ని చాలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మ్యామ్. సో, అందులో వి ఆర్ ఫీలింగ్ రియల్లీ హ్యాపీ అన్నమాట. ఇందులో భాగమైనందుకు. ఎంతోమంది వాళ్ళ యొక్క రిజల్ట్స్‌ని అంటే మనము క్లాసెస్ తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ రన్ అవుతున్నప్పుడు రిజల్ట్స్ షేరింగ్ చాలా మందొచ్చినప్పుడు రిజల్ట్స్ తీసుకునే టైం లేదు మనకి. అంటే నంబర్ ఆఫ్ రిజల్ట్స్ అన్నమాట. ఈవెన్ దో ఈరోజు మనం క్లాస్ పెట్టినా కూడా ఈవెన్ 3, 4 గంటలు తీసుకున్న రిజల్ట్స్‌కి అంత టైం సరిపోవట్లేదు. అంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి లాస్ట్ బ్యాచ్‌లో. బికాజ్ మనం ఎందుకంటే ఆ చక్రాస్ గురించి గాని, ఆ చక్రాస్‌లో ముఖ్యంగా ఆహ్, ఏం జరిగిందంటే లైక్ మనకు అందరూ మెడిటేషన్స్ అవన్నీ ఇప్పుడు అందరూ మెడిటేషన్‌లోకొస్తున్నారు. అంత అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక భూమి అనేది ఒక షిఫ్ట్ తీసుకుంటుంది. సత్యయుగంలోకొస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్స్‌కి, స్పిరిచువాలిటీకి కనెక్ట్ అయ్యారు. కానీ ఎంత థర్డ్ ఐ ఓపెన్ అయినా లేకపోతే మంచి మెడిటేషన్‌లో మంచి స్థాయిలో ఉన్నా కూడా ఆర్థికంగా వాళ్ళు అలాగే ఉంటున్నారన్నమాట. ఇక్కడ రీజన్ ఏంటని మేడం ఇదంతా చూసినప్పుడు వాళ్ళ యొక్క మూలాధార చక్ర అంటే రూట్ చక్ర బ్లాక్ అయ్యుండి అక్కడే కదా మన సబ్‌కాన్షియస్ మైండ్ 0-7 ఇయర్స్ ప్రోగ్రామ్ జరిగేది అక్కడే అని తెలుసుకొని, ఈసారి జరగబోయే సెషన్‌లో ఇంకా పోయినసారి బ్యాచ్‌లో మనకు పైన అంటే 7 చక్రాల గురించి చెప్పారు. కానీ ఈసారి మాత్రం ఓన్లీ 3 చక్రాలు. అందులో మనకు హెల్త్, వెల్త్ అన్నీ వస్తాయన్నమాట. సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన ప్రీవియస్ క్లాస్‌లో ఇవ్వటం జరిగింది వర్క్‌షాప్‌కి సంబంధించి. సో, యెస్, చాలా అద్భుతంగా అండ్ వి ఆర్ సో ఎక్సైటెడ్ మ్యామ్ వాటి గురించి కూడా. అండ్ యాహ్! థాంక్ యూ సో మచ్ మీరిలా జాయిన్ అయినందుకు, మీ యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్ యూ హర్షిత. యాహ్! యాక్చువల్లీ మేడం ఈస్ డూయింగ్ హ్యుమానిటీ అప్లిఫ్ట్‌మెంట్. అందులో భాగంగా మీరు మేడంకి సపోర్ట్ ఇస్తూ ఇంత మంచిగా ప్రోగ్రామ్‌ని సూపర్ సక్సెస్‌గా చేస్తున్నారు. అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఏ హ్యుమానిటీ అప్లిఫ్ట్‌మెంట్. రిజల్ట్స్ ఇట్స్ ఫాలోడ్ బై ద రిజల్ట్స్ అనేది డామ్ ష్యూర్‌గా వస్తాయి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇట్స్ ఏ హ్యుమానిటీ చిన్న అప్లిఫ్ట్‌మెంట్. చిన్న రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. బేసిక్ క్లాస్ లో మ్యామ్ ఎరేజర్ టెక్నిక్ చెప్పారు కదా, నేమ్స్ మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరి నేమ్స్ రాసి ఎరేజ్ చేయమన్నారు కదా. ఆ టెక్నిక్ చేసిన 1 మంత్ కి మా బ్రదర్ కి జాబ్ వచ్చింది. అంటే లాక్డౌన్ లో జాబ్ పోయిందనమాట. మామూలుగా మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఎరేజ్ చేస్తాం. దానికి మనకి రిజల్ట్స్ వచ్చేస్తే మా అన్నకి జాబ్ వచ్చేసింది. అమ్మ నాన్నకి Prashant, you don't believe. ఖచ్చితంగా. You don't believe. He used to work as a కూలీ పనికి వెళ్ళేవాడు ప్రశాంత్. ఒక మంచి జిందాల్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి పెద్ద చాలా ప్లాంట్ బళ్ళారిలో పెద్ద పోస్ట్ లో ఉన్నాడు. ఆఫ్టర్ కోవిడ్ అంత ఆ రేంజ్ లో ఉన్నాం. నౌ హీ గాట్ ఎ జాబ్. వెన్ ఎవర్ వి స్టార్టెడ్ హీలింగ్ డూయింగ్ దట్ అరేజర్ టెక్నిక్, హీ గాట్ జాబ్ ఇన్ కర్నూల్ స్టీల్ ప్లాంట్. ఆ పెద్ద పొజిషన్ గా ఇక్కడ ఈ రోజు మా బావమరిదికి కర్నూల్ స్టీల్ ప్లాంట్ లో ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆ అబ్బాయి. వాళ్ళకి తెలియదు నేను అనుకునేదాన్ని ఆ ప్లాంట్ లో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా జాబ్ ఇప్పించాలి అని అనుకునేదాన్ని. మేమే ఏదైనా ప్రయత్నాలు చేసాం చాలా సార్లు. తన వైఫ్ తను కూడా చాలా దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి చేశారు, కానీ అవకాశం దక్కలేదు. నేను ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఇంకా మన ఫాదర్స్ వాళ్ళ హీలింగ్ అనుకోండి ఏ ద్వారా అయిందో జాబ్ అయితే వచ్చేసింది. లైఫ్ ఫ్యామిలీ సెటిల్ ప్రశాంత్, సూపర్ ప్రశాంతంగా. చిన్న నిజం సార్, నిజం. మనమంతా కూడా అదే మేడం అంటారు కదా, మనము మనం అంటే ఫ్యామిలీస్ మనం చేసుకుంటుంటే మన బ్రదర్స్
సిస్టర్స్ వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అవుతూ వస్తుంది. యెస్. మనం ఎంటాంగిల్ అయి ఉంటాం. వాళ్ళ ఎనర్జీస్‌తో మనం ఎంటాంగిల్ అయి ఉంటాం కాబట్టి, అందుకే మేడం హోపోనోపోనోతో మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటే అద్భుతంగా తయారవుతుంది జీవితం. నిజంగా. వీళ్ళ మేబీ బ్రదర్ ఎక్కడైనా ఉండొచ్చు. వీళ్ళ హుహు. బ్రదర్ కూడా వీళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత కొద్దిగా ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల కొద్దిగా మాటలు అనుకోవడం, కొద్దిగా విడిపోయాము. ఎవరంతటా వాళ్ళు వచ్చేసాము. బయటకొచ్చేసాము. ఓన్ హౌస్ కూడా వదిలేసి వచ్చేసామనమాట. ఇప్పుడు ఈ హోపోనోపోనో జాయిన్ అయిన తర్వాత వీళ్ళ బ్రదర్ కూడా తనకే ఫోన్ చేసి, "మేమందరం ఉన్నాంరా మీకు. ఎందుకురా నువ్వు అలా దూరం వెళ్ళిపోయావు?" అది ఓహ్! అని చెప్పి వావ్! ఫోన్ చేసి మాట్లాడడము. ఒకరోజు వచ్చి మా ఇంట్లో భోంచేసి తిరుపతికెళ్లారు. అంటే హ్మ్. అంతకుముందు మా ఇంటికొచ్చినా కూడా భోజనం బయట చేసి వచ్చేవాడు. ఎందుకు వీళ్ళింట్లో తినాలి అని చెప్పేసి. మా ఇంటికే వచ్చి భోంచేసి హోల్ ఫ్యామిలీ వచ్చి మా మామయ్య గారిని మా దగ్గరే పెట్టేసి అంతకుముందు మా మామయ్య గారు మాతోటే ఉండేవారు. నేను తీసుకెళ్తాను నాన్నని, నేనే చూసుకుంటాను అని చెప్పేసి కొద్దిగా పౌరుషంతో తీసుకెళ్లారు. కొద్ది రోజులు చూసుకోరా నేను తిరుపతికెళ్ళొస్తాను అని చెప్పేసి మా మామయ్యని మా దగ్గరే పెట్టేసి భోంచేసి వెళ్ళి మళ్ళీ వచ్చి పికప్ చేసుకొని మా మామయ్యని మళ్ళీ ఎళ్లారు హైదరాబాద్‌కి. మా బ్రదర్స్, మా సిస్టర్స్ తో కూడా నౌ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ అవర్ రిలేషన్స్ ప్రశాంత్. అంటే రిలేషన్స్ ని కూడా మేడం దయ వల్ల హీల్ అయిపోయారు. వీఆర్ వెరీ హ్యాపీ నౌ. సంక్రాంతికి అందరం లాస్ట్ జనవరి సంక్రాంతిలో వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం విత్ అవర్ రిలేటివ్స్ ఆల్సో. యెస్. చెప్తారు వావ్! కదా! సో ఇంటిని చక్కపట్టుకొని ఊరిని చక్కపెట్టాలని. మీరు కరెక్ట్‌గా ఫాలో అయిపోయారు దాన్ని. మీ ఫ్యామిలీని సెట్ చేసుకొని, మీ ఊరిని, మీ స్కూల్‌ని బాగా చూసుకుంటున్నారు. ఎస్ మ్యామ్. నాట్ ఓన్లీ బిజినెస్ ఇంకొక రిలేషన్షిప్స్, బిజినెస్, మన సెల్ఫ్ అప్లిఫ్ట్ అన్ని ఆల్ రౌండ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అనొచ్చండి. యాహ్! థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో వావ్! మచ్. యాహ్! నెక్స్ట్ వి హావ్ శ్రీలత గారు రైట్? యాహ్! హ్మ్. అన్మ్యూట్ చేయండి. యెస్ మ్యామ్. ఫస్ట్ మీ గురించి చెప్పండి. మీ పేరు? I'm sorry, please forgive me. Thank you. I love you, ma'am. చెప్పు ఫ్రాంక్ చెప్పు. హాయ్ అమ్మా. హలో. వినిపిస్తుందా? చెప్పేసేయండి మ్యామ్. యెస్ వినిపిస్తుంది. మీరు చెప్పేసేయండి. యాహ్! ఓకే. నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాకైతే నాకు హెల్త్ వైజ్ గా అమేజింగ్ రిజల్ట్ వచ్చిందండి. ఫస్ట్ నేను నవంబర్ లో జాయిన్ అయ్యాను. నవంబర్ లో జాయిన్ అయినప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంత చిన్న ఏజ్ లో మోకాళ్ళ నొప్పులు ఏంటి అని చెప్పేసి ఒక మెడిసిన్ రాసి ఇచ్చారు అంతే. నెక్స్ట్ డే నాకు నవంబర్ లో మేడం క్లాస్ జాయిన్ అవుతాను, కానీ నాకు తెలియలేదు అంటే క్లాసుల ద్వారా కూడా నాకు హెల్త్ ఇంత బాగా క్యూర్ చేసుకోవచ్చు. నేను ఒక హోప్ తో ఏం చేశానంటే మెడిసిన్ మొత్తం తీసుకొచ్చి పక్కన పెట్టేశాను. అసలు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదన్నమాట. వేసుకోకుండా జస్ట్ టెస్ట్ చేద్దాము అని చెప్పేసి మెడిసిన్ మొత్తం పక్కన పెట్టేసేసి హోపోనోపో చేస్తూ ఉండేదాన్ని. విత్ ఇన్ 10 days లో మోకాళ్ళ నొప్పి మొత్తం క్యూర్ అయిపోయింది. స్వెల్లింగ్ వచ్చేదన్నమాట నాకు కాలుకి. ఈవెన్ ఫోల్డ్ అవి నాకు కూడా మళ్ళీ తిరిగి తీసుకోలేదు, స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట. హుహు. సో 10 days లో క్యూర్ అయిపోయాక ఇంకా మెడిసిన్ ఇంకా ఇప్పటికి కూడా అలాగే ఉంది. నవంబర్ నుంచి కూడా ఇంకా మెడిసిన్ అలాగే ఉంది. 2500 పెట్టి తీసుకొచ్చాను విజయవాడలో. అలాగే ఉండిపోయింది అనమాట మోకాళ్ళ నొప్పులకి. అది నా ఫస్ట్ రిజల్ట్ అండి ఓహ్! హెల్త్ నైస్. వైజ్ గా చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి అమేజింగ్ రిజల్ట్ ఏంటంటే నేను 18 years బ్యాక్ జీపీఎస్ వల్ల ఫుడ్ డ్రాప్ అనే ఒక చిన్న రెసిడ్యూల్ డ్యామేజ్ మిగిలిపోయింది అనమాట నా బాడీలో. ఫుడ్ డ్రాప్ ఐడియా ఉందేమో మరి ఎవరికైనా తెలియదు, కానీ నాకు ఆ కింద పాదం ఏంటంటే ఇలా ఉండకుండా ఇలా ఉండిపోతుంది, ఫ్లాట్ ఉండిపోతుంది అనమాట. ఇంకా అది నడవడానికి నడుస్తాను కానీ ఇలా ఏలాడుతా ఉంటది అనమాట. సో ఎన్ని డాక్టర్స్ ని ఎంతో మందిని నేను అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఏమన్నారంటే ఇది రెసిడ్యూల్ డ్యామేజ్ అమ్మా, ఓన్లీ ఆపరేషన్ వల్లే సక్సెస్ అవుతుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాము లేకపోతే వదిలే అన్నారు. సరే ఆపరేషన్ దాకా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకులే మళ్ళీ ఆపరేషన్ చేయటం, వదిలే ఇంకా అలా వదిలేసే, నడుస్తున్నావుగా అని చెప్పేసి అందరూ అలా వదిలేశారు. అయిపోయాక నేను కూడా హోప్ వదిలేశాను. ఇంకా ఎలాగోలా నడుస్తున్నాను కదా అంటే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లా నడుస్తున్నాను. మధ్యలో వచ్చేసరికి నేను నా బ్రెయిన్ ఏంటి రిసీవ్ చేసుకోలేకపోతుంది. నేను ఫస్ట్ నుంచి మంచిగా ఉన్నాను కదా, ఇప్పుడు ఏంటి ఇలా నడుస్తున్నాను అని చెప్పేసి ఒక చిన్న ఎప్పుడు ఒక బాధ ఉంటా ఉండేది అనమాట నా లోపల, ఒక ట్రోమా ఉంటా ఉండేది. సరే అలా మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు కూడా పుట్టారు, ఇంకా వదిలేసాను ఇంకా దాన్ని. ఇంకా ఎప్పుడు అనుకుంటా ఉండేదాన్ని పిల్లలు ఏమన్నా డిసప్పాయింట్ అవుతారా మా మమ్మీ అంటే ఇలా ఉంది అని చిన్నగా అనుకుంటా ఉండేదాన్ని అనమాట. పోనీ పెద్దయ్యాకన్నా నేను ఆపరేషన్ చేయించుకుందాంలే అనుకున్నాను వీళ్ళు పెద్దయ్యాకన్నా. కానీ నాకు మిరాకిల్ ఏంటంటే హోపోనోపో అన్నది నాకు తెలియదు అసలు. నవంబర్ బిఫోర్ నుంచి కూడా నాకు హోపోనోపో తెలియదు, కానీ మెడిటేషన్ తెలుసు.
మెడిటేషన్ చేసుకుంటా ఉండేదాన్ని. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ 4 వర్డ్స్ ని యూజ్ చేసి కూడా క్యూర్ చేసుకుంటారన్న సంగతి నాకు తెలియదు. జస్ట్ నవంబర్ క్లాస్ స్టార్ట్ అవడానికి ఒక 10-15 డేస్ బిఫోర్ మేడం క్లాస్ నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే వచ్చారనమాట. నేను అనుకున్నాను ఇదేంటి ఇలా కూడా మనకు మిరాకిల్స్ వస్తాయా, నిజమేనా అని చెప్పేసి జస్ట్ క్లాస్ జాయిన్ అయ్యాను అప్పుడు నవంబర్ లో. మోకాలు నొప్పి తగ్గాక మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట మేడంని. నాకు తెలియకుండానే నేను దానికేం ఇన్స్ట్రక్ట్ ఇవ్వలేదు అప్పుడు. నాకు మోకాలు నొప్పి ఉంది, తగ్గిపోవాలి అని నేనేం ఇన్స్ట్రక్ట్ ఇవ్వలేదు. జస్ట్ క్లాసెస్ వింటా ఉండేదాన్ని అనమాట. క్లాసెస్ వింటా ఉండి సరే తగ్గుతుందేమో చూద్దాం, నా ప్రాబ్లం ఇది, నేను క్యూర్ చేసుకోవడానికి ఈ క్లాస్ జాయిన్ అయ్యాను, అలా నేనేం చేయను, నాకు హోప్ లేదు అప్పుడు, నేనేం చెయ్యను అనుకుంటా ఉండేదాన్ని. కానీ 10 డేస్ లో రిజల్ట్ చూసాక నిజంగా అమేజింగ్. అసలు నాకైతే ఎలా అనిపించిందంటే ఈ మోకాలు నొప్పి నేనేం ఇన్స్ట్రక్ట్ ఇవ్వకుండానే తగ్గిపోయింది కదా, నా లెగ్స్ మూమెంట్ ఎందుకు రాకూడదు అని చెప్పేసి నాకు ఒక హోప్ ఉండేది అనమాట, వస్తది కదా అని. మళ్ళీ అడ్వాన్స్డ్ క్లాస్ మేడం స్టార్ట్ చేశారు. అవి చక్రాస్ అని చెప్పారు. చక్రాస్ అంటే ఇవి యాక్టివేట్ చేస్తే మనలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా క్యూర్ అయిపోతుందని ఒక వర్డ్ యూజ్ చేశారు అనమాట మ్యామ్. సరే జాయిన్ అవుదాం. అప్పుడు నేను ఫస్ట్ ఓరియంటేషన్ క్లాస్ లో కూడా మేడం అడిగాను, మేడం నాకు ఇలా లెగ్స్ లో మూమెంట్ లేదు, ఓరియంటేషన్ ఫస్ట్ డే నేను అడిగాను మూమెంట్ లేదు అని అంటే మేడం చెప్పారు, మీకు మూలాధార చక్ర బ్లాక్ అయిపోయిందమ్మా, నేను అప్పుడు చేస్తున్నప్పుడు నువ్వు కూడా చెయ్యి, మూమెంట్ స్టార్ట్ అవుతుంది, క్యూర్ అవుతుంది అన్న ఒక హోప్ ఇచ్చారనమాట. అప్పుడు నాకు మేడం ఏం చెప్పారంటే డిఐసిసి చెప్పారనమాట. నువ్వేం అనుకోవసరం లేదు, ఏం చేయవసరం లేదు, జస్ట్ డిఐసిసి చెప్పు, ఐ చూస్ టు బి వాక్ మ్యామ్ అని చెప్పాను. మేడం ఏం చెప్పారంటే ఐ చూస్ టు బి వాక్ కాదు, ఐ చూస్ టు బి రన్ అని చెప్పు అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి కూడా ఫస్ట్ డే నుంచి ప్రతి రోజు ఐ చూస్ టు బి రన్, ఇప్పుడైనా సరే నేను మీతో మాట్లాడుతున్నా, నా సబ్ కాన్షియస్ మైండ్ ఐ చూస్ టు బి రన్ అనే అంటది. సో దాన్ని అలా ఇంకా అలవాటు ప్రోగ్రామ్ చేసేసారు మీరు. అలా అలవాటు అయిపోయింది. ప్లస్ ఇమీడియట్ గా ఆ నరం ఏదైతే ఫింగర్స్ ఉంటుందో అవి అలా అలా టచ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు ప్రతి ఆ వర్డ్ వెళ్ళగానే అలా అలా టచ్ అవుతూ ఉంటాయి, మూమెంట్ ఇస్తా ఉంటాయి అనమాట. నేనేం చెప్పాను ఇంకా బాడీతో కమ్యూనికేట్ చేయడం అంటే కదా మ్యామ్. అవును, మనకి తెలియకుండా కంటి రెప్పలు ఎలా అర్పుతాము అలాగే నాకు తెలియకుండానే ఫింగర్స్ లో అలా అలా మూమెంట్ స్టార్ట్ అయ్యి 18 years తర్వాత నా ఫింగర్స్ లో మళ్ళా మూమెంట్ వచ్చింది. అలా ఫ్రీజ్ అయిపోయి ఉండేది అంతే, ఇంకేం లేదనమాట. జస్ట్ ఇలా ఇలా ఉంటే ఇలాగే ఉంటది అంతే. నేనేమైనా కదిలించుకోవాలంటే ఈ చేతులతో ఇలా 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 కదిలించుకుంటాను అంతే, ఇంకేం లేదు. అలాంటిది ఇప్పుడు ఇలా 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 మూవ్ అవుతుంది. ఎంత అమేజింగ్ రిజల్ట్ అంటే మేడం కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంతో మంది డాక్టర్లు ఇంకొద్దులేమ్మా, ఇంకొద్దులే, ఇంతవరకు సాటిస్ఫై అయిపో, కానీ ఆ బాధ మాత్రం నేను పోలా. నాకు నేను చిన్నప్పటి నుంచి మంచిగానే ఉన్నాను కదా, మంచిగా తిరిగి రన్నింగ్ లో ఫస్ట్ వచ్చేదాన్ని. అసలు మా ఊర్లో నేనే ఎక్కువ గొడవ చేసి చెట్ల నుంచి కూడా దూకేదాన్ని కూడా నేనే. అలాంటిది సడన్ గా ఇలా అయిపోయేసరికి డైజెస్ట్ అవ్వటం లేదు. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఇంకా నా పిల్లలతో కూడా నేను పరిగెత్తుదామా అని చూస్తాను ఇప్పటికి కూడా. వాళ్ళు అలాగే అంటారు అనమాట, అమ్మ రామ్మ పరిగెత్తుదాం వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, పాపకి 3 years, బాబుకి 4 years అన్నమాట. వాళ్ళకి తెలియదు కదా. సో మొన్న కూడా అంటున్నాడు, అమ్మ రామ్మ రన్నింగ్ రేస్ పెట్టుకుందాం అంటే నేను చెప్పాను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తారు మ్యామ్, అది అయిపోగానే నేను రన్ చేస్తాను నీతో పాటు. అంతే, అలానే ఉండాలి. అదొక్కటే చెప్పాను. చెప్తే మా బాబు అడుగుతున్నాడు, ఇప్పుడే పడుకున్నాడు, మీతో మాట్లాడతానని పడుకున్నాడు. అమ్మ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైపోతుందమ్మా అని చెప్తున్నాడు. ఇందాక వచ్చి అమ్మ మేడం ఇలా స్టార్ట్ చేస్తుంది అని అంటున్నారు. మీరు మీ లైఫ్ నే కాకుండా ఇంకా మీ ఫ్యామిలీలో వాళ్ళ రియాలిటీని కూడా మార్చగలిగారా? మీరు ఒక్కటే హోపనోపన చేసుకుంటూ మార్చారా? మా హస్బెండ్, నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ గురించి చెప్పాలి. తనకి కొంచెం కోపం ఎక్కువే. తనకి ఎప్పుడంటే ఏ టైంలో బయట సిచ్యువేషన్ కి తిని రియాక్ట్ అయిపోతాడు. ఆఫీస్ లో ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చిందనుకో వెంటనే ఆ కోపం అలా తీసుకొచ్చేస్తారనమాట ఇంటికి. అలా కంటిన్యూ అయిపోతూ ఉంటది అనమాట. తనకి మెల్లగా నేను చేస్తూ ఉంటే తనలో చేంజ్ వచ్చేసింది. తను కూల్ అయిపోతున్నాడు. తను కూల్ అయిపోతూ వచ్చాడనమాట. తను ఫస్ట్ క్లాస్ నవంబర్ క్లాస్ లో నేను జాయిన్ అయినప్పుడు ఏమైందంటే ఓరియంటేషన్ క్లాస్ లో తనకి జాబ్ ఇంటర్వ్యూ అనమాట. ఆ రోజే ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. మేడం అడిగాను, మేడం ఎలా రాసుకోవాలి, నాకు అప్పుడు తెలియదు అసలు ఎలా రాసుకోవాలి అన్నది కూడా తెలియదు. మేడం అడిగాను ఎలా రాసుకోవాలి ఏంటి అంటే మేడం చెప్పారు. మేడం లో ఉన్న గొప్ప థింగ్ ఏంటంటే ఏ ఒక్కటి మనం అడిగినా కూడా విసుక్కోరు. ఫస్ట్ ఇంత చిన్నది కూడా నీకు తెలియదా అని చెప్పరు. సరేలే వెంటనే చెప్పేస్తారు. నాకు అంతమందికి ఆన్సర్ చెప్తున్నా, ఆల్రెడీ చెప్పారు నా పాయింట్ ఎలా రాసుకోవాలి అన్నది కూడా చెప్పారు. కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను అడిగాను అనమాట,
మేడం ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఎలా చేసుకోవాలి హోపోనొప్పో అనగానే చెప్పారు, నువ్వు ఇలా రాసుకోమా. అందరూ కూల్ గా ఆన్సర్ చెప్పేసినట్టు తను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తను హ్యాపీగా తిరిగి వస్తున్నట్టు. ఇంకోటి ఏంటంటే తనకి వెళ్ళినప్పుడు లోకల్ కంపెనీ నుంచి ఎంఎన్సీకి ట్రాన్స్ఫర్ అవ్వాలని చూసుకున్నాడు అనమాట. లోకల్ కంపెనీ నుంచి ఎంఎన్సీకి వెళ్తే సేమ్ ఇప్పుడున్న ప్యాకేజే ఇస్తారు కానీ హైక్ ఇవ్వరు అనమాట. నేనేం చేస్తానంటే నేను జస్ట్ నోట్బుక్ లో మేడం చెప్పగానే 30% హైక్ తో దీనికి జాబ్ కన్ఫర్మ్ అయినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకున్నాను. ఎగ్జాక్ట్ గా 30% హైక్ తో తనకి జాబ్ కన్ఫర్మ్ అయింది. ఇంకా అప్పటి నుంచి తను స్టార్ట్ చేశాడు అనమాట. నెక్స్ట్ టైం ప్రతిరోజు తను రాసుకుంది మ్యామ్. అవును నేను ఫస్ట్ రాసుకుంది ఎగ్జాక్ట్ గా అదే అమౌంట్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా తను వచ్చేసరికి ఇంకా అప్పటి నుంచి తను నేను చెప్పేది నమ్మటం స్టార్ట్ చేశాడు. ఈ రోజు కూడా లేవగానే ప్రతిరోజు ఏం చెప్తాడంటే తనకి ఈ రోజు ఈ వర్క్స్ ఉన్నాయి, హొప్పనొప్ప చేసి పెట్టవా అని నన్ను అడుగుతాడు. కానీ నువ్వు చేసుకోండి అంటే అప్పుడు తను స్టార్ట్ చేస్తాడు. తను నాకు చెప్పలేని నేను ఏదైనా ఫోన్ రిసీవ్ చేసుకోలేదు అనుకోతుంది, వెంటనే తను చేసేసుకుంటాడు. తన ఇంటికి వచ్చాక చెప్తాడు అనమాట, నాకు నేను తెలియకుండా ఈ రోజు నేను ఇలా చేసుకున్నాను, నాకు ఈ మిరాకిల్ జరిగింది తెలుసా అన్నట్టు చెప్తాడు అనమాట. అమేజింగ్ రిజల్ట్. ప్లస్ వావ్! నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఈ క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళకి రిజల్ట్ చూడకుండా అయితే వెళ్ళరు. ప్రతి ఒక్కరికి రిజల్ట్ ఉంటుంది. అది చిన్నదా పెద్దదా అన్నది వాళ్ళు ఏ చూస్ చేసుకుంటే దాని మీద డిపెండ్ అయి ఉంటది కానీ రిజల్ట్ చూడకుండా అయితే వెళ్ళరు. అది మ్యామ్. యెస్. మ్యామ్ మీరు ఇప్పుడు 18 ఇయర్స్ నుంచి లెగ్స్ అలా ఉన్నాయి కదా! మీకు ఏ రోజు కూడా లోగా ఫీలింగ్ అవ్వటం అంటే ఇంకా ఎట్లా ఎప్పుడు అబ్బా నేను నడిచేది, రన్ చేసేది ఎప్పుడు అలా ఏం అనిపించలేదు ఎప్పుడు? అంటే నాకు ఎలా అనిపించేదంటే ఇంకా యాక్సెప్ట్ చేసేసాను. ఎందుకంటే ప్రతి ఒక్క డాక్టర్ నన్ను ఇలా చెప్పేసేసరికి సరే నేనేమనుకునేదాన్ని అంటే ఇంకా డాక్టర్ చేస్తాను. కానీ నేను మెడిటేషన్ చేసుకొని జస్ట్ దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అని తెలుసు కానీ ఎలా చేసుకోవాలో నాకు తెలియదు. చాలా మంది చెప్తా ఉండేవాళ్ళు అనమాట, మెడిటేషన్ చేసుకుంటే ఎంతో కొంత క్యూర్ అయిపోతది అని చెప్పేవాళ్ళు కానీ ఎలా చేసుకోవాలన్నది నాకైతే తెలియదు. కానీ ఇక హోప్ అయితే వదిలేసుకున్నానమ్మా. ఫస్ట్ నేను చెప్పడం అయితే అది హోప్ వదిలేసుకొని ఇంకా ఎప్పటికైనా వీళ్ళు పెద్దోళ్ళు అయ్యేసరికైనా సరే మా పిల్లలు ఆపరేషన్ చేపించుకుందాము ఇంకంతే. యాహ్! మీరు అలా హోప్ వదిలేసుకున్నారు. కానీ వర్ధిని మ్యామ్ వల్ల మళ్ళీ మీకు తిరిగి హోప్ వచ్చింది. అవునవును. వర్ధిని యాహ్! మ్యామ్ ఆ సో క్లాస్ ఏంటి అడ్వాన్స్డ్ క్లాస్ జాయిన్ అయ్యాక అడ్వాన్స్డ్ క్లాస్ లో నేను అప్పుడు కూడా నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఐ చూస్ టు బి రన్ అన్నది నేను ఇదంతా చేస్తే ఇంత మెడిసిన్ వేసుకున్నా ఆల్రెడీ మోకాళ్ళ నొప్పి తగ్గినాయి కానీ ఒక చిన్న హోప్ ఉండేది, అనుకుంటే తగ్గుతుంది అని హోప్ ఉండేది. కానీ ఇంత సివియర్ డ్యామేజ్ ఎలా తగ్గింది? అంత సివియర్ డ్యామేజ్ ఉంది కదా నా దగ్గర. ఆ నర్వ్ మొత్తం డ్యామేజ్ అయింది కదా. ఆ నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు జస్ట్ ఐ చూస్ టు బి రన్ అంటే ఎలా క్యూర్ అవుతుంది అనుకొని ఫస్ట్ అనుకున్నాను. తర్వాత వెంటనే ఇన్స్ట్రక్ట్ ఇచ్చాను అనమాట. మేడం చెప్తుంది కదా అవుట్ సైడ్ ఏం లేదు, ఏదున్నా మనలోనే ఉంటది అని చెప్తా ఉంటారు కదా. సో అప్పుడు ఏమనుకున్నానంటే ఐ చూస్ టు బి రన్. నువ్వు అనుకుంటే ఏమవుతుంది, నెగిటివ్ వదిలేస్తే అయిపోతుంది కదా, పాజిటివ్ గా అనుకుంటే నీకుంటే తప్పేముంది అని చెప్పేసేసి ఐ చూస్ టు బి రన్. నెగిటివ్ అన్నది ఎలా అంటే ఇప్పుడు నెగిటివ్ వచ్చింది అనుకో, మా బాల్కనీలో ఒక ట్రీ ఉంటది అనమాట, వెళ్ళి వెంటనే దాన్ని ఇలా పట్టేసుకొని దాన్ని భూమిలోకి వెళ్ళిపోమని చెప్పేస్తాను. ఈ ఆకాశం అంత పాజిటివ్ వచ్చింది నాకని రిసీవ్ చేసుకుంటాను. భూమి నుంచి వావ్! ఆకాశానికి ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అంతా నా బ్రెయిన్ లో అంతా ఇదేంటి ఇప్పుడు నెగిటివ్ అన్నది చిన్న స్మాల్ థింగ్ అయిపోయింది నాకు. యాహ్! పాజిటివ్ అన్నది ఈ గ్యాప్ ఇంక నేను కొలవలేను అనమాట. అంత వావ్! పాజిటివ్ నాకు వచ్చేస్తది అని చెప్పేసి ఎప్పుడు అలా అనుకుంటాను. మనకి April 4th మేడం ఒక మెడిటేషన్ చేపించారు. పాదరసం లాగా మన బ్రెయిన్ లోకి వస్తుంది అని చెప్పేసేసి ఎనర్జీ అని చెప్పి చూపించారు కదా ఒక మెడిటేషన్, గుర్తుందా? సో ఆ మెడిటేషన్ ఎప్పుడు నేను నెగిటివ్ వచ్చినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి అలా పట్టుకొని అలా పాజిటివ్ నింపుకొని వచ్చేస్తాను అనమాట ఇమీడియట్ గా. ఇంకా నైస్ మ్యామ్. నెగిటివ్ థాట్ అనేది రాదు. ఇప్పుడు అవును. అది మీరు చెప్పిన దాంట్లో నేనేం నేర్చుకున్నానంటే, ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా డీఐసీసీ ఒక కోడ్‌ని మనం మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇవ్వగానే, అవును. దానికి సంబంధించిన ఇంప్లాంట్స్ అనేది మన బ్రెయిన్‌లో ఏర్పడతాయి. అంత ఈజీగా ఏర్పడతాయి అనేది నేను మీ అవును. ఎక్స్‌పీరియన్స్ నుంచి క్లియర్‌గా నేర్చుకున్నా ఇక్కడ. డిఐసిసి అది ఇంకా నాకు నేను నిద్రపోతున్నా కూడా డిఐసి ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే ఉంటుంది నా బ్రెయిన్ పక్కా. ఇంకొక 1 or 2 months నాకు తెలిసి నేను నార్మల్ వాక్ చేయడానికి రన్ చేయడానికి టైం పడుతుంది అంతే నాకు తెలిసి. అది కూడా మేడం క్వాంటమ్ టెక్నిక్స్ లో చెప్పేటప్పుడు చెప్పారు, గుర్తుందా? మన ఎనర్జీ ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో ఆ ఈక్వల్ అయిన నెక్స్ట్ స్టెప్ నుంచి మనకు వచ్చేస్తుంది అంటారు కదా.
యెస్. సో నేను చాలా సార్లు ఎప్పుడు భయపడుతూ ఉండేదాన్ని అనమాట. నాకు ఇంకా రాదేమో. ఈ 18 ఇయర్స్ నుంచి ఎంతో నెగెటివ్ నింపుకున్నాను. ఇంకా నా లెగ్స్ గురించి. ఇంకా నువ్వు రాదు. ఒక స్టెప్ ఎక్కాలనుకో, అమ్మో నువ్వు ఎక్కలేవు, అమ్మో నువ్వు నడవలేవు అని చెప్పి ఆ నెగెటివ్ నింపుకున్నాను అనమాట. ఇప్పుడేం చేస్తానంటే ఆ నెగెటివ్ నువ్వు నడుస్తున్న ఆ ఈక్వల్ అవ్వేలాగా నేను ఐ చూస్ టు బి రన్ అనేది చూసుకుంటున్నాను. 24/7 ఐ చూస్ టు బి రన్. అది ఎప్పుడైతే నాకు ఈక్వల్ అవుతుందో నెక్స్ట్ మినిట్ నేను రన్ చేస్తాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు ఈ టెక్నిక్స్ ఇవన్నీ చెప్పినందుకు నిజంగా చెప్తున్నాను. ఎవరికైనా నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఎవరు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే రిజల్ట్ లేకుండా మాత్రం వెళ్ళరు. ప్లీజ్ యెస్. ఎవరైనా జాయిన్ అవ్వండి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రిజల్ట్ తోనే వెళ్తారు మీరు. ఆ సక్సెస్ చూసాక మళ్ళా మీకు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఇంకో సక్సెస్ చూస్తాను, ఇంకా చూస్తాను. నేను మళ్ళీ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడంది. నేను ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ మేడం క్లాస్ కోసం. అలా ఉంటది వావ్! మీకు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చక్కగా థ్యాంక్ యూ వివరించారు. సార్. థ్యాంక్ యూ సో యాహ్! మచ్ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మ్యామ్ ఇక్కడ రిజల్ట్స్ తీసుకోవడానికి ఎందుకంటే రీజన్ యెస్. ఇక్కడ మీరు ఇంత అద్భుతంగా ఇక్కడ కూర్చొని మీ యొక్క అనుభవాలను మీరు అంటే వాటిని మేడం చెప్పిన క్లాసెస్ అన్నిటిని కూడా మీరు అవలంబించి చక్కగా ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేసి ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసుకోవడం, మిర్రర్ టెక్నిక్ చేసుకోవడము, మన సబ్‌కాన్షియస్ ఇంకొకటి సార్ ఎప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ తో చేయటం స్టార్ట్ చేశాను. మేడం చెప్పారు కదా ప్రతిదీ మనది సబ్ కాన్షియస్ మైండ్ రైట్ బ్రెయిన్ యాక్టివ్ చేయమని. ఆ రైట్ బ్రెయిన్ ను నేను ఎలా యాక్టివ్ చేస్తానంటే ప్రతిరోజు బ్రష్ కూడా నేను లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తాను. ఇల్లు క్లీన్ చేసేది కూడా లెఫ్ట్ హ్యాండ్ తోనే చేస్తాను. ఈవెన్ బౌల్స్ క్లీన్ చేసేటప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాను అనమాట. నా టెక్నిక్ అదే. ఇంకా మేడం చెప్పినట్లు నేను చూస్ చేసుకున్న టెక్నిక్స్ డిఐసిసి, లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయటం, ప్లస్ లేసిన జస్ట్ మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ అనేది క్వాంటమ్ టెక్నిక్స్ లో చేస్తాను అనమాట. మేడం చెప్పారు కదా మన గోల్ ని రీచ్ అవ్వటానికి అదొకటను. వైట్ బ్లాక్స్ అన్నది అది టైం వైట్ బ్లాక్స్. కుదిరినప్పుడు పిల్లలతో చేస్తాను. ఆహా! ఈ క్వాంటమ్ టెక్నిక్ మెడిటేషన్ అయితే రోజు పక్కా చేస్తాను. నా రిజల్ట్ రోజు నా గోల్ ఏంటంటే తిరుపతి మెట్లు నేను నడుచుకుంటా వెళ్ళాలి. అది ప్రతిరోజు తదాస్తు నేను మ్యామ్. అదే ఇమాజిన్ చేసుకుంటాను. డెఫినెట్ గా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. అంతే మ్యామ్. ఐ చూస్ టు బి రన్. ఐ చూస్ టు బి రన్. ఐ చూస్ టు బి అదే. క్లైంబ్ తిరుపతి స్టెప్స్ అని చెప్పాలి అంతే. అది చూసి మీరు రన్ అన్నప్పుడు నా రైట్ బ్రెయిన్ వెంటనే ఇలా ఒక మూమెంట్ ఇస్తుంది అనమాట. యెస్. వెంటనే యెస్. మనకి Sensitivity గూస్ బంప్స్ ఉంది. వస్తాయి ఎలా వస్తది అలా రైట్ బ్రెయిన్ అలా వస్తది అనమాట. అది అబ్జర్వ్ చేయడం అంత చిన్న మైనర్ మూమెంట్ అబ్జర్వ్ చేయడం గ్రేట్ మ్యామ్. చాలా సెన్సిటివిటీ బాగుంది. యెస్ నైస్. థ్యాంక్ యూ. ఆ క్రెడిట్ మొత్తం మేడం కే. క్రెడిట్ అలా నన్ను ఇలా చేంజ్ చేసింది కూడా మేడం. అవును ఎందుకంటే నాకు ఖచ్చితంగా. హోప్ లేకుండా ఉన్నాను. సరేలే నేను యాక్సెప్ట్ చేసేసాను. సరే నాకు ఈ జన్మకి ఇంక ఇదే. మేడం చెప్పారు గుర్తుందా? ఈ జన్మలో ఈ సోలు నేను నడవకుండా ఉంటే ఎలా ఉంటదని చూడటానికి వచ్చిందేమో అనుకుంటా నేను. Yes. నాకు యెస్. కాలు లేకపోతే ఎలా ఉంటది? అండ్ అది ఎంజాయ్ చేస్తుందేమో నా సోల్. మేబీ. ప్రశాంత్, యాహ్! మ్యామ్. నేను సార్ రమేష్ సార్ కి మేడం కి ఒక చిన్న టెక్నిక్ మేడందే. ఈ టెక్నిక్ తో మీరు ఖచ్చితంగా తిరుమల ఎక్కుతారు మ్యామ్. ఈ టెక్నిక్ చెప్పండి మేడం. చేయండి. ఏం టెక్నిక్ అది? కనిపించట్లేదు మేడం. అది కనపడడం ఎందుకంటే మేడం. చూశాను ఇది మేడం 100 మంది పార్టిసిపెంట్స్ కావాలి అని వాటర్ గ్లాస్ కి చేసింది. మేడం చేసింది. ఇప్పుడు థౌజండ్స్ లో ఉన్నారు మేడం కి కదా, థౌజండ్స్ లో ఉన్నారు. ఇది హాష్‌టాగ్ పంపిస్తాను. ప్రశాంత్ గారు ఇంకా యాడ్ అవ్వలేదు అనుకుంటా. నాకు షేర్ యెస్. చేసేయండి ఇంకా మ్యామ్. రాలేదు. ఇంకా రాలేదు. మీరు ఇంకా మేడం తో జాయిన్ అయ్యిండరు. మేడం చేసుకుంది. నాకు 100 మంది పార్టిసిపెంట్స్ కావాలి అనేసి అది మనకు చెప్పడానికి యూట్యూబ్ లో చేసుకుంది మేడం. కానీ ఓకే. థౌజండ్స్ లో ఉన్నారు మేడం కి పార్టిసిపెంట్స్. ప్రశాంత్ అది షేర్ చేస్తారా మాకు? యెస్. యెస్ సార్. డెఫినెట్‌గా నేను షేర్ చేస్తాను. మన వాట్సాప్ గ్రూప్ లో ప్రశాంత్ వన్ పెట్టండి. థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ హియర్. యెస్ సార్. గో హెడ్. యాక్చువల్‌గా చాలా షేరింగ్స్ ఉన్నాయి. మేడంతో షేర్ చేసుకోవాలంటే అది అయ్యే పనేనా? వేల మంది, వందల మంది ఉన్నారు అనుకుంటుండగా మీరు కాల్ చేసి మీరు ఈ విధంగా మీ ఎక్స్పీరియన్సెస్ మీరు ఇవన్నీ షేర్ చేయండి అని చెప్తున్నారు కదా. అది యాక్చువల్‌గా నేను మీ హర్షిత, ప్రశాంత్ కదా డైరెక్ట్ మేడం చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది. వి ఆర్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. అండ్ ఒక్క షేరింగ్ ప్రశాంత్ అది ఇట్స్ ఎ హ్యూజ్ Yes. ఫర్ అవర్ ఇన్ అవర్ లైఫ్.
2023లో ప్రశాంత్ వి ఇన్వెస్టెడ్ బిగ్ అమౌంట్ 10 లక్షల రూపాయలు ఒక ఫిన్టెక్ యాప్ లో ఇన్వెస్ట్ చేసాము నవంబర్ 2023లో. 2022లో జనవరి దాకా అంటే దగ్గర దగ్గర డిసెంబర్ దాకా మేము 23 అక్టోబర్ నుంచి మేడంతో ఇంకా ఎవరెవరికి ఏ విధంగా ఈ సబ్జెక్ట్ గురించి ఓపెన్ అప్ గురించి ఇవన్నిటి వింటూ వస్తున్నాం అనమాట. అక్టోబర్ నవంబర్ దాకా ఎలాంటి కదలిక లేదు ప్రశాంత్ ఆ బిజినెస్ లో. అలాంటిది హ్యూజ్ అనమాట. అది యాక్చువల్గా ఏమైందంటే సో దట్ కంపెనీ గాట్ ఏ ఇన్వెస్టర్ అండ్ ప్రమోటర్ సుమన్ టీవీతో టైప్ వచ్చింది అనమాట. ఆ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళారు సుమన్ టీవీ దగ్గరికి. ఆ CEO కూడా మేమే అతనికి సజెస్ట్ చేసాం. సుమన్ టీవీలో ఇట్లా ఈ విధంగా బిజినెస్ ప్రమోషన్ జరుగుతుంటాయండి, వెళ్ళి మీరు చేయండి, మన కాన్సెప్ట్ ని అక్కడ వెళ్ళి ప్రమోట్ చేయండి సుమన్ టీవీలో అని చెప్తే వాళ్ళకు సుమన్ టీవీ ఎండి గారికి అతనికి కూడా ఇలాంటి సేమ్ యాప్ డెవలప్ చేయాలి, ఇండియాలో లాంచ్ చేయాలి అని చెప్పేసి అతను కూడా ఒక ఐడియా ఉంది. ఆన్ ద స్పాట్ అతను మెంబర్ గా జాయిన్ అయ్యారు అనమాట. సో సుమన్ టీవీతో టైఅప్ అయ్యారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తే సుమన్ టీవీతో టైఅప్ అయ్యారు. టైఅప్ అయ్యారు. బిగ్ మిరాకిల్ అది ఎక్కడ ప్రశాంత్ డిసెంబర్ వరకు ఆ మిరాకిల్. తర్వాత జనవరి ఫిబ్రవరి ఇప్పుడు మార్చ్ క్లాసెస్ లో ఆయన CEO గారు నౌ ద యాప్ ఈస్ గోయింగ్ టు ప్రమోట్ ఫ్రమ్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారు ఈ యాప్ ని ముందుకు అతని దగ్గర ఉంది ఫైల్ ఇప్పుడు అది. సో హీ విల్ బి అతను అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు. అతనితో వెళ్ళి మాట్లాడినారంటే మాత్రం ఈస్ గోయింగ్ టు ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ అండ్ ఇన్వెస్టర్ ఆల్సో. టోటల్ గ్రూప్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ అండ్ రామ్ చరణ్ గారు ఇవన్నీ కూడా అదేమంటారు కలిసి ఈ యాప్ మెర్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి CEO గారు చెప్పారు. అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ ద రిజల్ట్. ఇట్స్ హ్యూజ్ రిజల్ట్ అనమాట. అండ్ విత్ ఇన్ వీక్స్ వీఆర్ గోయింగ్ టు ఐ విల్ షేర్ ద పిక్స్ ఆల్సో విత్ రామ్ చరణ్ సార్. అవి మేడం డైరెక్ట్ గా మేడం కి నేను షేర్ తీసుకొని అండ్ దిస్ ద హ్యూజ్ మిరాకిల్ అనమాట. ఆల్ ది బెస్ట్. వెరీ ఆల్ ది బెస్ట్ సార్ ఫ్రమ్ అవర్ సైడ్. డెఫినెట్ గా వస్తాయి సార్, అంతా అద్భుతంగా జరుగుతాయి. QR కోడ్స్ కూడా వచ్చేసాయి ప్రశాంత్, కనిపిస్తున్నాయా? యా సరిగా విజిబుల్ అవ్వట్లేదు. క్రియేషన్ లో రాసుకున్నాను QR కోడ్స్ వచ్చాయి అని చెప్పేసి అడ్వాన్స్ నైస్ జాయిన్ అయిన తర్వాత. సిమిలర్ యాప్ లైక్ ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్ ప్రశాంత్ ఇది. సో నౌ ఇట్స్ ద యాప్ నేమ్ ఇస్ హ్యాపీ పే. నౌ ఇట్స్ గోయింగ్ టు బి ఇట్స్ బ్రాండ్ ప్రమోటర్ గా మన రామ్ చరణ్ గారు. అండ్ ఇట్స్ going to be the big thing in India now. We will be coming soon in another few weeks into the market. సరే, ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఛానల్ లోనే రిలీజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఫస్ట్ టైం ఇందులోనేనా రిలీజ్ అయ్యేది? వర్ధిని మేడం ఛానల్ లో రిలీజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. మ్యామ్ ఈ యాప్ గురించి డీటెయిల్స్ ముందు వాయిస్ మెసేజ్ మేడం కి ఇమీడియట్ గా నేను ఈ రిజల్ట్ షేర్ చేశాను హర్షిత. నేను అడిగి యూట్యూబ్ లో ఆల్రెడీ ఉందా దీని గురించి? ఉంది, సుమన్ టీవీ ఛానల్స్ లో ఉన్నాయి. ఓకే నైస్. సుమన్ టీవీ వాళ్ళ ఛానల్స్ ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఛానల్ లో కూడా వాళ్ళు ఈ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట ఆల్రెడీ. నైస్. సో వన్స్ అది రామ్ చరణ్ గారు టేకప్ చేశారంటే యాక్సెప్ట్ చేయాలి, పబ్లిక్ రీచ్ అవ్వాలి, ఇది యాప్ పబ్లిక్ లోకి వెళ్ళాలి. అండ్ అపోలో హాస్పిటల్స్ రామ్ చరణ్ గారు హ్యాపీ పే అంతా మెర్జ్ అయ్యి సుమన్ టీవీ మెర్జ్ అయిందంటే మాత్రం సుమన్ టీవీ అయితే మెర్జ్ అయిపోయింది. We can see the windfall of money in our life. That is sure. Congratulations. Thank you once again. Thank you Prashant. ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అంటే జస్ట్ ఏదో వచ్చి మాట్లాడినట్టు లేకోకుండా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ లా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మీ రమేష్ గారు అండ్ శ్రీలత మ్యామ్, కల్పన మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన క్లాసెస్ కి వచ్చి ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ని వాళ్ళు షేర్ చేసుకున్నారు మనతో. సో మనకు ఈ యొక్క మే మంత్ నుంచి కూడా మనకు ఒక 21 days ప్రోగ్రామ్ కొత్తగా మనం స్టార్ట్ చేయబోతున్నాము. దానికి ఆల్రెడీ మనకు 2 రోజుల ఉచిత వర్క్ షాప్ జరిగిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్స్ అనేటివి ఓపెన్ గా ఉన్నాయి. మనకు May 3rd నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి.
దాంట్లో మనీకి సంబంధించి, అదేవిధంగా చక్రాకి సంబంధించి అండ్ హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించిన కోర్సెస్ కూడా మేడం ఈసారి అద్భుతమైన కంటెంట్‌తో రాబోతున్నారు. సో, చక్రాస్ హీలింగ్ కానీ డిఫరెంట్ వేస్‌లో అది ఏ విధంగానైనా అవ్వచ్చు. మీరు ఫైనాన్షియల్‌గా గానీ, లేకపోతే రిలేషన్‌షిప్స్ కానీ చాలా విధాలుగా మీరు మీ జీవితంలో అద్భుతమైన సక్సెస్‌ని చూడటానికి సారీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే గనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్, అదేవిధంగా టెలిగ్రామ్ లింక్, అదేవిధంగా మన టీమ్ మెంబర్స్ యొక్క కాంటాక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అక్కడి నుంచి మీరు మన టీమ్‌ని కాంటాక్ట్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వదిన మేడంకి, అదేవిధంగా ఇక్కడ జాయిన్ అయినటువంటి లక్ష్మీ రమేష్ గారికి, అదేవిధంగా కల్పన మ్యామ్‌కి అండ్ శ్రీలత మ్యామ్‌కి థాంక్ యూ సో మచ్. మీరు ఈరోజొచ్చి ఎందుకంటే కొంతమంది కెమెరా ముందుకొచ్చి షేర్ చేయడానికి ఇష్టపడరనమాట. కానీ ఇక్కడ మీరు చేసేది పెద్ద సర్వీస్. ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పే అనుభవాలను మీరు స్వయంగా అనుభవించి, స్వయాన అనుభవపూర్వకంగా మీరిచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా 10 మంది సోల్స్‌ని, 100 మంది సోల్స్‌ని అప్‌లిఫ్ట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతున్నారు. సో, వి ఆర్ డూయింగ్ సర్వీస్ అన్నమాట. మనమందరం ఈ లోక కళ్యాణంలో భాగమైనందుకు వి ఆర్ సో హ్యాపీ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఎవ్రీబడీ. థాంక్ యూ. లవ్ యూ ఆల్. థాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఛానల్ కమ్యూనిటీలో ఏమేం కోర్సులు ఉంటాయి, అందులో ఏమేం కంటెంట్ ఉంటుంది అన్నది కూడా క్లియర్ గా మెన్షన్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎంతో మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎలా మార్చుకున్నారు వాళ్ళ లైఫ్ ని అని తెలుసుకోవాలనుకున్నా, ఇంకా వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళు ఏమేం టెక్నిక్స్ ఫాలో అయినారు అన్నది కూడా మనకు తెలుసు. సో, ఇదంతా కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ లైక్ షేర్ చేయండి. అండ్ కింద కమెంట్ బాక్స్‌లో ఇంకా చూడాలనుకుంటే ఎలాంటి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏంటి అన్నది కమెంట్ చేయండి. సో దట్ మాకు తెలుస్తుంది మీరు ఎలాంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఏది కోరుకుంటున్నారు అని. వి విల్ రీచ్ ఔట్ టు యూ. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఎవ్రీబడీ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ బై. ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ ప్రశాంత్, హర్షిత. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. బై అండి. థాంక్ యూ అండి. ప్రశాంత్.